స్థానిక సంఘానికి, దైవజనులకి, పెద్దలకు, ఈ కార్యానికి కారకులైన ప్రతి ఒక్కరికి క్రీస్తు నామములో చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున్న మా తండ్రి, గతించిన రాత్రి తండ్రి మాతో మాట్లాడారు. ఈరోజు ఈ ప్రాంతంలో తండ్రి మీ పిల్లలతో మాట్లాడడానికి సహాయం అనుగ్రహించండి తండ్రి. రాత్రి మాట్లాడిన వర్తమానం ద్వారా మీ కుమారుడు ఏదైతే తండ్రి వీరి మధ్య విత్తాడో తండ్రి, మరికొన్ని సంగతులు మా ద్వారా కూడా తండ్రి, కొన్ని సంగతులను తండ్రి వారి మధుల్లో తండ్రి మీరు తాగుతారని కోరుతున్నాం. ఈ ప్రయాస, ఈ సమయము, ఈ కష్టము తండ్రి మేము దొంగిలించేవారుగా కాక తండ్రి మీరు ఇచ్చిన ఈ సమయం అని మేము నమ్ముతూ తండ్రి ప్రాంతానికి అవసరమైన సంగతులు బోధించడానికి సహాయం అనుగ్రహించండి తండ్రి. వచ్చిన వారందరితో మీరు మాట్లాడండి. కేవలం వచ్చి వెళ్ళిపోయేమని కాకుండా ఇది దేవుని యొక్క వాక్యమని గౌరవాన్ని వారికి నేర్పించండి. కనీసం ఒక్కరైనా తండ్రి మారు మనసు పొంది సంఘంలో మరింత బలపడడానికి సహాయం అనుగ్రహించండి తండ్రి. ఇప్పటికే మారు మనసు పొందిన వారిని మరింత తండ్రి వారి ఆత్మీయ జీవితంలో అభివృద్ధిపరచండి. ప్రజలకు మాత్రమే కాదు, సేవకులకు, పెద్దలకు, అందరికీ ఈ సంగతులను ధారాళముగా తండ్రి మీరు బోధిస్తారని కోరుతూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఇక ఆలస్యం చేయకుండా కొన్ని విలువైన సంగతులు విందాం. నా మాటలు చివరి వరకు వినబడుతున్నాయా? చివరి వరకు వెరీ గుడ్. ప్రతి ప్రాంతంలో కొన్ని భయంకరమైన విషయాలు జరుగుతున్నాయని వినికిడి. ఒకప్పుడు పట్టణాలే పాడైపోయాయని చదువుకునే వాళ్ళం పేపర్లో. ఇప్పుడు పల్లె ప్రాంతాలు కూడా పాడైనాయి అని చదువుకుంటున్నాం. ఒకప్పుడు సమాజం పాడైందని చదువుకునే వాళ్ళు, ఇప్పుడు సంఘాలు కూడా పాడయ్యాయని చదువుకుంటున్నాం. ఎప్పుడైతే భక్తి వైరాగ్యం తగ్గుద్దో ఆ రోజు సంఘంలో కూడా సమాజం యొక్క ప్రభావం సంఘం మీద పడుతుంది. అలాంటి విషయాలు మళ్ళీ మనం సరిచేయాలి అంటే వాక్యము ద్వారా మాత్రమే ఖచ్చితంగా మనల్ని మనం సరి చేసుకోగలం. అందుకే ఆలస్యం చేయకుండా ఒక పురాతనమైన ఒక కేస్ స్టడీని ఈరోజు మీ ముందు మీదకి నేను తీసుకొస్తాను. కొంచెం జాగ్రత్తగా వినండి. విందామే ఆలస్యం చేయకుండా. సామెతల గ్రంథం 7వ అధ్యాయం. సామెతల గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం చూడండి. నా కుమారుడా, నా మాటలు మనస్సు నుంచుకో, నా ఆజ్ఞలు నీ యొద్ద దాచిపెట్టుకో. నా ఆజ్ఞలను నీవు మనస్సును ఉంచుకొని ఎడల నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు. నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు, తెలివితో నీవు నాకు చెలికత్తెవనియు చెప్పుము. అవి నీవు జారస్త్రీ చెడు విషయాల యొద్దకు పోకుండాను, ఇచ్చకములాడే భయంకరమైన ఈ కామ దురతకు లోబడకుండాను నిన్ను కాపాడును. ఆగుతాం. బైబిల్ ఏమని సెలవిస్తుందంటే సొసైటీ పూర్తిగా పాడైంది. దాని ప్రభావం, తీవ్రత యొక్క రోజు రోజుకి దిగజారుడి వ్యవహారం మనుష్యులను దెబ్బతినిపోతుంది అని చెప్తుంది. అది ఎలా ఉందంటే ప్రతి ఒక్కరిని చెరపడుతుంది, లోపరుస్తుంది. రోజు రోజుకి ఘోరాతి ఘోరమైన కార్యాలకి నీతిని గడించాలనుకున్న వారిని కూడా అది లింకులేసి రంకులేసి మరి లాగుతుంది. అలాంటి విషయాలు మాట్లాడుతున్నాడు చూడండి. మాట్లాడుతున్న వ్యక్తి సొలొమోను.
ఎప్పుడైనా ఎవరైనా పెద్దలు యవనస్తులకు కానీ, ఎవరైనా కొత్తగా బైబిల్ చదువుతున్న వారికి కానీ, లేదా ఎవరికైనా ఈ చెడు విషయాలకి దూరంగా ఉండాలని కోరుకున్న వారికి ఎవరికైనా బైబిల్ని అప్పటికే చదివిన వారు ఇచ్చే ఫస్ట్ సజెషన్ ఏంటంటే సామెతలు చదవండి అంటారు. ఏం చదవాలట? సామెతలు చదవాలి. ఎందుకు సామెతలు చదవాలి? సంసారం ఎలా చేయాలో తెలియాలంటే సామెతలు చదవాలి. యవనస్తులు ఎలా ఉండాలో తెలియాలంటే సామెతలు చదవాలి. ఏ వయసులో ఏ చెట్టుకి ఏ గాలి ఎలా వేస్తుందో దాని ఎడల ఎంత జాగ్రత్త కలిగి ఉండాలో తెలియాలంటే సామెతలే చదవాలి. ఆ సామెతలు రాసింది ఎవరంటే ఖాళీగా కూర్చున్న కవి కాదు. ఆ సామెతలు రాసింది ఎవడో మదిలో తోచిన నచ్చింది రాసిన రచయిత కాదు, మేధావి రాశాడు ఆయన. ఆ మేధావి పేరు శైలిలో ప్రసంగి అంటారు. ఆయన అడ్రస్గా పూర్తి పేరు ఏంటంటే సొలొమోను అంటారు. ఆ సొలొమోను చాలా సంగతులు చూశాడట. నాయనా, నా కుమారుడా, నా మాటలు జాగ్రత్తరా అని చెప్పాడు. ఒక తండ్రి కొడుక్కి ఎలాంటి విషయాలు చెబుతాడో అలాంటి విషయాలు చెబుతున్నాడు సామెతల్లో. ఈ సంగతులు బోధించేవారు తక్కువయ్యారు, ఈ సంగతులు ఎలుగెత్తి మాట్లాడేవారు తక్కువయ్యారు. ఎందుకంటే ఇవి కొంచెం మాట్లాడేయాలి అంటే నేను మళ్ళీ చెబుతున్నాను, ముఖం మీద కొట్టినట్టుంటాయి. అందుకే అవి పెద్దగా మాట్లాడతాం. ఇవి మాట్లాడితే చెంప చెల్లుమని వాయించినట్టు ఉంటుంది. అందుకే ఆ సంగతుల జోలికి పోరు. అలాంటి రికార్డ్స్ అన్ని ఇందులో రాస్తాడు ఆయన. ఏమి రాస్తాడు? చాలా జాగ్రత్తగా చదవండి. నేను అబ్జర్వ్ చేస్తున్న మాటను మీరు నొక్కు చదవండి. నా ఇంటి కిటికీలో నుండి, నా అల్లిక కిటికీలో నుండి నేను పార చూడగా ఆగుదాం. నా అంటే ఎవరక్కడ? సొలొమోను. సొలొమోను ఏం చేస్తున్నాడట? తన ప్యాలెస్లో ఉన్నాడంట. ఆయన ఎక్కడున్నాడు? ప్యాలెస్లో. ఏకో తీసండి బ్రదర్ ఏకో తీసి, సౌండ్ సిస్టమ్ బ్రదర్ ఏకో తీసి ఈ పెట్టండి. ఓకే. నా అల్లిక కిటికీలో నుండి నేను పార చూడగా, పార చూడడం అంటే జూమ్ చేశాడట. జూమ్. ఎక్కడుంది ఆయన ఇల్లు అంటే ఊరు మధ్యలో ఉంటుంది సొలొమోను గారి ఇల్లు. ఎప్పుడు మీరు చూడండి, దేవాలయమైన రాజు గృహమైన ఊరికి మధ్యలో ఉంటాయి. ఊరికి మధ్యలో ఎందుకుంటాయంటే దేవుడు తర్వాత మళ్ళీ దేవుళ్ళు అంటాడు ఎవరు? రాజు. అందుకే దేవుడు గుడి ఊరి మధ్యలో ఉంటుంది. గుడికి ఆనుకునే రాజు యొక్క మందిరం లేదా రాజు యొక్క నివాస స్థలం ఉంటుంది. ఇప్పుడు ఈయన ఊరు మధ్యలో ఉన్నాడు. ఎప్పుడైతే ఊరు మధ్యలో ఉన్నాడో ఊరిలో జరుగుతున్న ప్రతి విషయాన్ని చూసే అలవాటు ఉంది ఈయనకి. సొలొమోను గారికి ప్రతిదీ చూస్తాడండి ఆయన. గోడల్లో మొక్కలు ఎలా మొలుస్తున్నాయో చూస్తాడు. నెక్స్ట్ పక్షులు ఎలా ఎగురుతున్నాయో చూస్తాడు. నెక్స్ట్ జంతువుల యొక్క తీరుతెన్నులు చూస్తాడు. నెక్స్ట్ వృక్షాలు ఎదుగుదల చూస్తాడు. నెక్స్ట్ ఇవన్నీ రాజగ్రంథంలో ఉన్నాయి ఆయన రికార్డ్స్. ఇంకా ఆయన గూర్చి ఏం చెప్తాడంటే ఇదిగో ఆయన ప్రతిదీ సూక్ష్మంగా పరిశీలిస్తాడు. ఆయన ఒక్కటి కాదు, రెండు కాదు, చాలా విషయాలు పరిశీలిస్తుంటాడు ఆయన. ఈ పరిశీలిస్తున్న విధానంలో చూస్తున్నప్పుడు సూర్యుని కింద జరుగుతున్న ప్రతి సంగతిని చూస్తాడు ఆయన. ఆ సూర్యుని కింద జరుగుతున్న సంగతిని చూస్తున్న ఈయన ప్రతిదీ పరిశీలించి చూస్తాడు. ఎక్కడో ప్యాలెస్లో కూర్చున్నాడు. ఆ ప్యాలెస్లో కూర్చున్న ఆయనకి చుట్టూ సామాన్యులు ఇల్లు ఉన్నాయంట. రాజు ఇల్లుని ఆనుకునే ప్రజల ఇల్లులు కూడా ఉన్నాయంట. ఈ ఇల్లులకి ఈదులు ఉంటాయి, ఈదులకి సెంటర్లు ఉంటాయి. ఇప్పుడు ఇదో సెంటర్ ఇది. అందుకే బాబులు ఎవరో ఆగుతలేదు, చూసారా? ఎవడిష్టం ఆడిది. ప్రతి ఊరికి సెంటర్ ఉంటుంది. ఈ సెంటర్లో అదో రకమైన మనుషులు ఆ రోజు ఉండడం సొలొమోను చూశాడట. మీరు గమనించండి, ఎక్కడో ప్యాలెస్లో ఆయన లోపల నుంచి కిందకు చూస్తున్నాడు సెంటర్లోకి. ఆ సెంటర్లోకి చూస్తుంటే అల్లిక కిటికీలో చూస్తున్నాడు. అల్లిక కిటికీ అంటే అల్లేవారు ఒకప్పుడు, గుర్తుందా? ఇప్పుడు తెర చేపలు అంటారు. ఇంటికి వేసుకునే మెස්සలు, వాటిని అల్లుతారు. వాటికి ఉండే అడ్వాన్స్ టెక్నాలజీ ఏంటంటే ఆ రోజుల్లో బయట ఉన్నోళ్ళు లోనకు కనబడతారు కానీ లోపల ఉన్నోళ్ళు బయటకు కనబడరు. ఇప్పుడు అవి తీసేసి బ్లాక్ గ్లాసులు వేస్తున్నారు.
విషయం ఏంటంటే బ్లాక్ గ్లాసుల్లో చూసి అందరూ ఏమనుకుంటున్నారంటే బయట ఉన్న వాళ్ళు మనకు కనబడతారు అనుకుంటారు, కానీ రివర్స్ ఏంటి చెప్పిన, నైట్లో లోపల ఉన్న వాళ్ళు బయటకు కనబడతారు. అది మర్చిపోతారు వీళ్ళు. కానీ గమనించండి, ఆ రోజు డే అండ్ నైట్ కూడా అడ్డుగా నిలబడేది అల్లిక కిటికీ. ఆ అల్లిక కిటికీలో సొలొమోన్ చూస్తున్నాడు, సెంటర్లోకి చూస్తున్నాడు. ఆ సెంటర్లోకి చూస్తుంటే ఏదో విషయం జరుగుతుందట. జూమ్ చేసి చూస్తున్నాడు, అంటే ఎక్కడో ఉన్నాడు, ఎక్కడో సెంటర్ ఉంది. ఆ ఎక్కడో నాయన సెంటర్లో ఉన్న విషయాలు గమనిస్తూ ఏం జరుగుతుందో గమనిస్తున్నాడు. చూడండి, జ్ఞానము లేని వారి మధ్యను యవనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడొకరు నాకు కనబడెను. సంధ్యవేళ అలా చదవకూడదమ్మా, కట్ చేయకండి, నేను చదువుతాను చూడండి. సంధ్యవేళ పొద్దు కుంగిన తర్వాత చెమ్మ చీకటి వేళ రాత్రి వేళ వాడు జార స్త్రీ సందు దగ్గర వీధుల్లో తిరుగుచుండెను, దాని ఇంటి మార్గమున నడుచుచుండెను. ఆగుతాం. ఏం చూసాడట సొలొమోన్ గారు? ఒక కేసు వస్తున్నాడు ఆయన. ఏంటి ఆ కేసు అంటే అది సెక్సువల్ అబ్యూజ్. ఈ పదం వాడుతున్నది ఇబ్బంది పడకండి. అది అడల్టరీ అంటే వ్యభిచార కోపాన్ని గమనిస్తున్నాడు ఆయన. ఎక్కడో ఉన్న ఆయన సెంటర్లో ఏం జరిగిందో చూస్తున్నాడు. చూస్తే ఏం జరుగుతుంది? సెంటర్లో ఎవరు ఉంటారండి? సైంటిస్టులు ఉంటారా? సెంటర్లో ఎవరు ఉంటారు? సెంటర్లో మళ్ళీ అడుగుతున్నాడు, సెంటర్లో ఎవరు ఉంటారు? మేధావులు ఉంటారా? 24 hours సెంటర్లో పిట్టగోడల మీద టైం పాస్ చేసేది ఎవడుంటారు? గాలి ఎదవలు ఉంటారు. నేను మళ్ళీ చెప్తున్నా, ఎవరుంటారు? గాలిగాళ్ళు, పనికి రానోళ్ళు, పని లేనోళ్ళు, ఏ పని చేయనోళ్ళు, టైం పాస్ చేసి సరిగ్గా 12-12:30 ఇంటికి భోజనానికి వెళ్ళి మళ్ళీ మెక్కేసి వచ్చి కూర్చొనే గాలి ఎదవలు ఉంటారు సెంటర్లో. ఉండరు. వీళ్ళకు బాధ్యత, ఊరు, వీళ్ళకు సమాజం, ఇల్లు, ఇవేమబ్బో గాలిగాళ్ళు. తినేసి ఖాళీగా కూర్చున్న వాళ్ళ యొక్క మైండ్ సెట్స్ ఎలా ఉంటాయి చెప్పండి? డెవిల్స్ ఫ్యాక్టరీ, ఎంప్టీ మైండ్ అంది బైబిల్, గుర్తుపెట్టుకోండి. ఖాళీగా ఉన్నవాడి మెదడు దయ్యాల కర్మాగారం అంట. తినేసి కూర్చున్న వాడికి రాంగ్ థాట్స్ వస్తే వాడు చెబుతున్నాడు చూడండి, వారి తీర్థలు ఎలా ఉన్నాయని చెబుతున్నాడు. జ్ఞానము లేని వారి మధ్యను యవనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడు. జ్ఞానం లేని వాళ్ళు ఉన్నారు సెంటర్లో. ఎవరుంటారు చెప్పండి? జ్ఞానం లేని వాళ్ళు. ఇంకా చెప్తున్నారు బుద్ధి లేని వాళ్ళు. తెలుగులో క్లాస్గా ఉంది కానీ ఇంగ్లీష్లో ఏముంటుంది చెప్పిన అలవాటైన పదం వేస్ట్ గాళ్ళు ఉంటారంట. ఎవరుంటారు? యూజ్లెస్ ఫెలోస్ ఉంటారట. మీరు కదలండి, ఇలా ఒక మామూలు చెప్తున్నారు. ఖాళీగా అంటే అమ్మ నాన్నకు ఉపయోగపడాలని కానీ, ఒక ఉద్యోగం చేసుకోవాలని కానీ, ఒక పని చేసి 4 రూపాయలు సంపాదించాలని కానీ, సంసారం, బాధ్యత, పిల్లలు, తల్లిదండ్రులు ఇవేమీ పట్టించుకోకుండా ఊరికి భూమికి బరువు అయిపోయిన వాళ్ళు ఉంటారు చూసారా? వీళ్ళు చేసే ఏ రంగాలన్నీ ఎలా ఉంటాయంటే, ఎవడో పనికి మనోడు గాలి సినిమా రిలీజ్ అవుద్ది, దాని ఫ్లెక్స్ ఇక్కడ కడతారు. మరి మిలిటరీలో పనిచేసి రిటైర్ అయిపోయారు కదా, దేశాన్ని ఉద్ధరించారుగా. నెక్స్ట్ మళ్ళీ నేను అడుగుతున్నాను, ఇంకా ఏం చేస్తారు? పనికి మాలినవన్నీ చేస్తారు, చెత్త వ్యవహారాలన్నీ చేస్తారు, చేసి ఏం చేస్తారు? కూర్చుంటారు. ఆ ఖాళీ గుండి బుద్ధి ఉండదు, జ్ఞానం ఉండదు. అరే వయస్సు మీరిపోతుంది, ఈ వయసులో ఏదో ఒకటి చేయాలన్న ఆలోచన ఉండదు. అక్కడ కూర్చున్న వాళ్ళందరూ బుద్ధి లేని వాళ్ళు ఉంటారు. ఈ బుద్ధి లేని వాళ్ళ మధ్యకు ఇంకో బుద్ధి లేనివాడు దూరాడట. ఆడో గాడిది, చెప్పండి, ఈడో గాడిది. ఇదంతా ఎవరు చూస్తున్నారండి? సొలొమోన్ చూస్తున్నాడు. బాగానండి, ఇదంతా చూసే సొలొమోను. నాకు ఆశ్చర్యం ఏంటి చెప్పండి, ఎప్పుడు చెప్పిన ఈ సంగతులు? ఇది 3000 సంవత్సరాల క్రితం జరుగుతున్న తీర్థంలు. 3000 సంవత్సరాల క్రితం సమాజం ఎలా ఉందో మళ్ళీ ఇప్పుడు అలాగే ఉంది. ఇప్పుడు ఎలా ఉందో చెప్పండి? 3000 సంవత్సరాల క్రితం అలా ఉందంటే మనుషులు మారారు కానీ మనుషుల యొక్క తీరుతలు ఏమీ మారలేదు. అక్కడ కూర్చున్నారట. వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి, జ్ఞానం లేని వారి మధ్య, యవనుల మధ్య బుద్ధి లేని పడుచువాడుకున్నారు. ఏం చేస్తారు ఈ పనులు? అమ్మా నాన్న దగ్గర ఎంతో కొంత పోగేసి, ఎంతో కొంత తెచ్చి, లేదా ఎంతో కొంత పోగేసుకుని వాళ్ళకు బళ్ళు ఉంటాయండి, బళ్ళు, బైక్స్. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా?
రీమని వెళ్ళిపోతారు, రీమని మళ్ళీ వస్తారు. అలాగెళ్తాడు, ఎలాగొస్తాడు, ఎలాగెళ్తాడు, అలాగొస్తాడు. చాలా అర్జెంట్ పని ఉన్నట్టు వెళ్తాడు. నేను అడుగుతున్నాను, ఏం పని అండి వీడికి? రేయని తోలుతాడు. ఇప్పుడు అడుగుతాను, ఇప్పుడు సడన్గా ఏ వృద్ధురాలో వృద్ధుడు అడ్డొస్తే నేను అడుగుతాను, వీడు తోల కానకాలను గుద్దితే అలా బతుకుతారా? ఇంత కంగారేమొచ్చింది వాడికి? అలాగెళ్తాడు, ఎలాగొస్తాడు, ఎలాగెళ్తాడు, అలాగొస్తాడు. ఆ ఈదులోకి వెళ్తాడు, ఈదులోకి వస్తాడు, ఎలాగెళ్తాడు. ఇది ఎలా చెప్తున్నా, కుక్క చూసారు, కుక్క అలా తిరుగుతుంది, ఎలాగొస్తుంది, ఎలాగెళ్తుంది, అలాగెళ్తుంది. ఎందుకు వెళ్తుంది దానికి తెలియదు, అలా కుక్క అది. సేమ్ ఎలా తిరుగుతున్నారు, సేమ్ అడుగుతున్నాను. కుక్క ఆ ఈదికి ఈదికి ఎందుకు తిరుగుతుంది దానికి ఎలా అయితే తెలియదు అలా తిరుగుతారు. జీరో కట్లు, ఫ్రంట్ వీల్ ఎత్తడం, రకరకాల తోలకాలు. పిల్లలు తిరుగుతుంటారు, పెద్దోళ్ళు తిరుగుతుంటారు, రకరకాలు తిరుగుతారు. అడిగి ఏ పెద్ద మనిషి ఏట్రా ఆ తోలకం ఏంటని అడిగితే పెద్దలకు ఎదురు సమాధానాలు చెప్పడాలు. మా ఇష్టము, మా బైక్ అని ఇలా రెక్కలెస్ యాటిట్యూడ్. వీళ్ళని ఏమన్నా అంటే వీళ్ళ అమ్మా బాబులు వెనకేసుకు రావడం, మా కుర్రోడు, మా బైకు, మా ఇష్టం వచ్చినట్టు తిరుగుతా, మీరెవరు రాని మనల్ని అనడం. ఇలాంటి గాలోళ్ళందరూ తిరుగుతారు, 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 తిరుగుతారు. వీళ్ళకి ఏ ఒకటి అలవాటు అవుతాయండి. ఏం అలవాటు అవుతాయి? ఈ ట్రెండ్లో గంజాయిలు అలవాటు అవుతున్నాయి. పోలీసులు కనుక చెప్తున్నాను నేను, ఈ ట్రెండ్లో గంజాయిలు అలవాటు అవుతాయి. నెక్స్ట్ ఈ ట్రెండ్లో కొకాయిన్స్, మత్తు. ఇంకా ఈ కొనలేని కొంతమంది బ్యాచ్ ఉన్నారు, సీపుగా దొరికేసే డ్రగ్ అడిక్ట్. అది ఏం చేస్తారంటే, ఈ ఆడవారు డెలివరీ టైంలో మత్తు ఇచ్చే ఇంజక్షన్లు ఉంటాయి, ఆ మత్తు ఇంజక్షన్లు కొనుక్కుని ఈ మధ్య నరాలకు చేసుకుంటున్నారు. ఆ మధ్యకాలంలో కరోనా టైంలో ఈ పెవికిక్కులు ఉంటాయి చూసారా, చెక్కలు కంటిస్తారు. ఆ పెవికిక్ని కాల్చుకుని దాని వాసన చూసి అబ్బా కిక్కు వస్తుంది అన్నారంట. ఖాళీ గుండె సెంటర్లో చేసే పనులు ఏంటి? తాగుతారు, ఎగురుతారు, తింటారు, దరిద్రం పనులనే చేస్తారు. నెక్స్ట్ ఈ మాట అంటున్నాను, ఏమనుకోకండి, ఎవడ సంసారంలోకి దూరుదామా అని చూస్తారు. దూరాడు బుద్ధి లేని పడుచువాడు. క్లాసుకు ఉంది ఇంగ్లీష్లో, వేస్ట్ గాడు, యూజ్లెస్ ఫెలో. పొరుగు వారి సంసారంలోకి ఏలెట్టాలని చూసే వరస్ట్ ఫెలో. వాడు ఏం చేస్తున్నాడు చూడండి. యవనుల మధ్య బుద్ధి లేని పడుచువాడు నాకు కనబడును, వాడు సంధ్య వేళ, ప్రొద్దు కుంగిన తర్వాత, చిమ్మ చీకటి వేళ, రాత్రి వేళ. వాడి టైమింగ్ ఏంటట? వాడి టైమింగ్ ఏంటట? ఈవినింగ్ రెడీ అయిపోతారట బ్యాచ్ రోడ్ల మీదకి. ఫ్రెష్గా స్నానం చేసేసి మంచి ఇస్త్రీ సొక్క వేసుకొని చక్కగా ఈదిలోకి వచ్చేస్తారు. బావుగారు, శోభన్ బాబు రెడీ అయినట్టు. ఎందుకురా వచ్చేసారు అలా తిరగడానికి? దేనికిరా అంటే, ఇప్పుడు ఈ గాలోడికి గాలి ఆశలు ఉన్నాయి. ఈ గాలి తిరుగుతుంటే ఇప్పుడు ఏదో గాలి తగలాలి వీడికి. ఆ గాలి ఎక్కడుందా అని తిరుగుతుంటాడు. సంధ్యవేళ స్కూల్ వదులుతుంటే స్కూల్ దగ్గరికి వెళ్తుంటారు. బాగా వినండి, నేను ప్రతి ఊర్లో జరిగిన విషయాలు చెప్తున్నాను. నేను స్కూల్ వదిలే టయానికి స్కూల్ దగ్గర కాపలా కాస్తారు, గేట్ల ముందు. కాలేజీ బస్సులు వచ్చే టయానికి కాలేజీ బస్సు దగ్గర కాపలా కాస్తారు, బస్ స్టాండ్ల దగ్గర కాపలా కాస్తారు, ఈది నడి వీధుల్లో కాపలా కాస్తారు, సెంటర్లో కాపలా కాస్తారు. ఇలా తిరిగి తిరిగి తిరిగినోళ్ళు ఎవరో వాడికి రిప్లై ఇస్తారా అని తిరుగుతారు. ఉన్నారు ఇలాంటి వారు సమాజంలో. అలా తిరుగుతారు, ఎలా తిరుగుతారు, రకరకాలుగా తిరుగుతారు. వీళ్ళు ఎలా తిరుగుతున్నారు చూడండి. చిమ్మ చీకటి వేళ, రాత్రి వేళ, జార స్త్రీ సందులో తిరుగుతారట. ఎక్కడ తిరుగుతారు వీళ్ళు? సందుల్లో. అంటే వీళ్ళు ఈదుల్లో తిరుగుతారు. ఈ గాలి ఇవ్వడానికి ఏదో ఒక గాలి తగులుతుందా? తగలదా? తగిలింది. అటు తిరిగాడు, ఇటు తిరిగాడు. ఈ లోపల ఒక ఆవిడ వస్తుంది. అంతటా వేశ్యవేషం వేసుకున్న కపటము గల ఒక స్త్రీ. లేడీస్ చదవకండి, ఇది కేస్ స్టడీ భయంకరమైంది. నేను చదువుతాను, మీరు చదవకండి, నేను చదువుతాను. అంతటా వేశ్యవేషం వేసుకున్న కపటము గల ఒక స్త్రీ ఒకతే వాడిని ఎదుర్కొన్న వచ్చెను. అది బొబ్బలు పెట్టినది, స్వేచ్ఛగా తిరిగినది, దాని పాదములు దాని వెంట నిలవు. ఈడు ఇంటికాడ నిలబడ్డు. చెప్పండి. ఇంకొక ఆవిడ ఉంది, ఆవిడ ఇంటికాడ నిలబడదంట. ఈ నిలబడిన గాలి ఎవ్వరానికి చెప్పండి, గాలి తగిలింది, ఇంకో గాలి. ఇదంతా ఎవరు చూస్తున్నారండి? నేను కాదండి. ఎవరు చెప్పండి? సొలొమోను గారు చూస్తున్నారు. అంటే 3000 సంవత్సరాల క్రితం ఇలాంటి కామతురత గొడవలన్నీ జరిగాయంటే బైబిల్ చెప్తుంది. ఎస్, జరిగాయి. సమాజం ఇలా ఉంటుంది. నా కుమారుడా, నువ్వు చెవి యొగ్గని ఎందుకు చెప్తుందంటే ఇలా ఉంటుంది. అది
దాని తీర్థను రాస్తున్నాడు చూడండి. అంతటా వేశ్య వ్యాసం వేసుకొని అంటే ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నాను చెప్పండి, వేశ్య వ్యాసం వేసుకుని అన్నాడంటే వేశ్య కాదా ఈవిడ? నా మాట అర్థమవుతుందో లేదో. వేశ్య వ్యాసం వేసుకుందంటే వేశ్య కాదంటే కాదు, వేశ్య వ్యాసం వేసుకుంది అంటే ఈవిడ ఎవరు అంటే ఈవిడ వేశ్య కాదు, వ్యభిచార వృత్తి చేసే ఆవిడ కాదు. మరి ఈవిడెవరంటే ఒక సంసారి, ఒక ఇంటికి ఇల్లాలు, ఒక భర్తకి భార్య, అంటే ఒక కుటుంబానికి గృహిణి, ఒక కుటుంబానికి గౌరవప్రదమైన కుటుంబానికి ఒక భార్యగా ఉన్న తల్లి. కానీ ఆవిడ ఏం చేస్తుందో చూడండి, వేశ్యవ్యాసం వేసిందంట. ఎందుకు? కళ్ళు నెత్తికెక్కాయంటే. ఈ మాట పెద్దోళ్ళు అప్పుడప్పుడు అంటారు, ఏమని చెప్పినా ఒళ్ళు ఇంకెడకండి నెక్స్ట్ డేట్ నన్ను. అది అలాంటి పనులు చేయడానికి ఈవిడ వేశ్యలా రెడీ అయింది. వాడు ఎవరు దొరుకుతారని ఈడు తిరుగుతున్నాడు, ఈవిడ నాలాంటోడు ఎవడ కనబడతాడా అని ఈవిడ తిరుగుతుంది. బొబ్బలు పెట్టినదని చెబుతూ ఒకప్పుడు ఇంటి ఎదుటను మరొకప్పుడు సంత వీధుల్లో ఉండను, ప్రతి సందు దగ్గర వేశ్యలా వెయిట్ చేస్తుందట. అది అలా రకరకాల మాటలు మాట్లాడుతూ వాడిని పట్టుకొని ముద్దు పెట్టుకొని సిగ్గుమాల ముఖం పెట్టి ఇట్లా అన్నది, నేను సమాధాన బలులను నేను అర్పింపవలసి ఇంటిని నేడు నా మొక్కు బలు చెల్లించున్నాను కాబట్టి నేను నిన్ను కలుసుకొని వలన రాగా నిన్ను ఎదుర్కొని వలనని బయలుదేరగా నీవే నాకు కనబడితివి. బాగా వినండి, పై వచనంలో ఏమన్నాడండి? వేశ్యవేషం వేసుకుంది అన్నాడు. కింది వచనానికి వచ్చేసరికి ఈ పెళ్ళిగాని కుర్రగాడు కనబడేసరికి ఇప్పుడు సడన్గా ఎలా మారిపోయిందంట? గుడికి వెళ్ళి వచ్చినట్టు మారిందంట. ఎలాగుందట? నేను ఎక్కడికి వెళ్ళి వస్తున్నాను తెలుసా? ఇప్పుడే దేవుడు గుడికి వెళ్ళి వస్తున్నాను, అక్కడ చాలా మొక్కుబడులు చెల్లించాను. అక్కడ చెప్తున్నాడు చూడండి, సమాధాన బలులను నేను అర్పింపాల్సి ఉంది, నా మొక్కుబళ్ళు చెల్లించాను. అంటే ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళి వస్తాను చెప్పనా? ఇప్పటివరకు ఆ సందులో ఉన్నాను, ఇప్పటివరకు లా సందులో ఉన్నాను, అక్కడున్నాను, ఎక్కడున్నాను, వేషం వేసుకుని తిరుగుతాను, ఇవేం చెప్పలేదు. ఇప్పుడే టెంపుల్కి వెళ్ళి వస్తున్నానని చెప్పింది. అంటే ఏమని బిల్డప్ ఇస్తుందో చెప్పనా? మాది చాలా ట్రెడిషనల్ ఫ్యామిలీ అని చెప్పింది అనమాట. ట్రెడిషనల్ అంటే సాంప్రదాయమైన కుటుంబం, కాస్త భక్తి కలిగిన కుటుంబం మాది. ఇప్పుడే దేవుడి దగ్గరికి పోయొచ్చాను. ఆ దేవుడి దగ్గర నేను ఏం కోరుకున్నాను తెలుసా? నువ్వు కనబడాలని కోరుకున్నాను. వీడి తెగ వంకర తిరిగిపోయాడు. ఎవరు? గాలోడు. నువ్వు కనబడాలని నేను కోరుకున్నాను. నాకు భక్తి ఎక్కువ, నాకు దేవుడు అంటే పిచ్చి ఎక్కువ. నేను దేవుడితో సమాధాన బళ్ళు మొక్కురు బళ్ళు ఎక్కువ. నేను ఈ భక్తి వైరాగ్యం నుండి గుడికి వెళ్ళి, దేవా ఈ ప్రేమను ప్రేమించేవాడు మరో ప్రేమ నాకు కనబడితే చూపించంటే ఈ లోపల నువ్వు కనబడ్డా, అందుకే నీ హగ్ ఇచ్చాను, నీకు ప్రేమగా ముద్దు పెట్టాను. నేను మాట్లాడుతున్నాను, పెళ్ళయి కాపురం ఉన్నదాన్ని ప్రేమ అంటారండి? అడుగుతున్నాను చెప్పండి. పెళ్ళయి మరొక పెళ్ళిగాని కుర్రోడితో అక్రమ సంబంధం పెట్టుకుంటే ప్రేమ అంటారా? నిన్న మొన్న బెంగళూరులో జరిగిన పేపర్లో వచ్చింది, మీరు చూసారు లేదు? ఈరోజు కూడా వేసాడు పేపర్లో. ప్రేమ అంటారా చెప్పండి? ఒక పెళ్ళి అయిపోయి ఈ మధ్యకాలంలో దరిద్రం ఏంటి చెప్పండి, ఒకప్పుడు పెళ్ళి కాని అమ్మాయి పెళ్ళి కాని అబ్బాయి ప్రేమించుకున్నారంటే అది కూడా తప్పే. ప్రేమించుకున్నారంటే అవి ఎంతో గొడవల వరకు వెళ్ళారు. ఇప్పుడు రివర్స్. ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు పెళ్ళి కానోళ్ళు ప్రేమించుకున్నారు. దీన్ని ప్రేమ అంటారా? వ్యభిచారం అంటారు దాన్ని. దాన్ని ప్రేమ అంటారా? దాన్ని ఒళ్ళు కొవ్వెక్కడం అంటారు దాన్ని. దాన్ని ప్రేమ అంటారా? కళ్ళు గప్పడం అంటారు దాన్ని. దాన్ని ప్రేమ అంటారా? మతం ఎక్కిందంటారు దాన్ని. దాన్ని ప్రేమ అంటారా? దిగజారుడు జీవితం అంటారు దాన్ని. ఏమని మాట్లాడుతుందో చూడండి. నేను ఎదుర్కొన్న వాళ్ళని రాగా నీవే నాకు కనబడుతుంది. మీరు ఎవరు చదువుకండి, నేను చదువుతున్నాను. రా, నీకు విషయం చెప్తాను. 19వ వచనంలో, మా యజమానుడు ఇంట లేడు, దూర ప్రయాణం వెళ్ళిపోయినాడు, వెళ్ళేటప్పుడు సొమ్ము సంచి చేత పట్టుకుని వెళ్ళిపోయాడు, పున్నమి నాటి వరకు ఇంటికి తిరిగి రాడు. చూసారు ఎంత దారుణమో చూడండి. నా యజమానుడు ఇంట లేడు, ఆయన నన్ను నమ్మి వ్యాపారానికి వెళ్ళిపోయాడు. కోనసీమలో నిన్న కేసు జరిగింది చూసారు, మొక్కలు నరికేశారు. చూసారు లేదండి? ప్రజెంట్ నడుస్తుంది కేసు, హాట్ టాపిక్లో నడుస్తుంది.
తన యజమాని ఎక్కడో గల్ఫ్ వెళ్ళారు కష్టపడడానికి. ఈవిడ గారు ఏం చేసిందట, ఆయన అక్కడుండి కష్టపడుతుంటే ఈవిడ గారు ఇక్కడుండి రకరకాలతో ఫోన్ మాట్లాడుతుందట. ఇప్పుడు ఈడు ఫోన్తో మాట్లాడుతున్నాను అత్త అల్లుళ్ళు లేదా అత్త మరుదులు గద్దించేసరికి మరొకరితో మాట్లాడుతుంది. ఇలా మాట్లాడేసరికి దొరికేస్తుంది. ఇలాంటి పనులు చేస్తుంది ఇండియాలో ఉండని చెప్పి తన భర్త ఈమెకు పాస్పోర్ట్ రెడీ చేసి వీసా రెడీ చేసి అక్కడ తీసుకెళ్ళిపోతాం రెడీ అయ్యేసరికి ఈ ఎవడైతే వ్యక్తి ఉన్నాడో వాడు ఇలాంటి పని చేసి నన్ను మోసం చేసి ఇంకొకరిని మోసం చేసి చెప్పా చేయకుండా ఇంకో దిక్కుని చెక్కేస్తుంది అన్నప్పుడు హట్ అయిపోయి చాకెట్టుకుని వచ్చి వెనక నుంచి కసా కూడా చంపేశాడు. నేను అడుగుతున్నాను, ఎందుకు ఇలాంటి పనులు చేశారంటే ఎవరు చూడరనుకుంటున్నారు, తెలియదు అనుకుంటున్నారు. చాలామంది యజమానులు మీరు చూడండి, ఇండియాలో ఆవిడ తన భర్తను పోషించడానికి పిల్లలను పోషించడానికి ఆవిడ ఎక్కడో విదేశాలకు వెళ్ళిపోతే ఆవిడ రెక్కల కష్టాన్ని పీకల దాకా మెక్కి ఆవిడ అక్కడ కష్టపడుతుంటే ఈవిడ ఇంకొకరితో ఈ పనికిమాలుడు ఇంకొకరితో అక్రమ సంబంధం పెట్టు. ఇవే కేసులు ఎక్కడికి పోయినా, ఇవే దరిద్రాలు ఎక్కడికి పోయినా, ఇవే వ్యవహారాలు ఎక్కడికి పోయినా ఇవే కనబడుతున్నాయి. చూడండి అవి ఎంత ధైర్యంగా చెప్తుందో. పురుషుడు ఇంట లేడు, దూర ప్రయాణం వెళ్ళిపోయాడు, సొమ్ము చింతి చేత పట్టుకుని వెళ్ళిపోయాడు. పొన్నమి నాటి వరకు ఇంటికి తిరిగి రాడు అని తన అధికమైన లాలల మాటల చేత వాణిని లోబర్చుకొని ఏం చేస్తుందట, వాణ్ణి టెంప్ట్ చేస్తుంది, మాట్లాడుతుంది. ఏమని చెప్తుందో చూడండి, పొన్నమి నాటి వరకు ఇంటికి రాడు. ప్రశ్న, పొన్నమ నాటి వరకు రాడని ఈవిడికి ఎలా తెలుసు? ఆయన వెళ్ళేటప్పుడు చెప్పిపోయాడు. ఒక మాట్లాడుతున్నానండి, భర్తకే చెప్తున్నాను, భార్యకే చెప్తున్నాను. మెజారిటీ కుటుంబాలు కుప్పకూలిపోవడానికి కారణం ఏంటి చెప్పినా, సగం సంపాదనలోనే కుప్పకూలిపోతారు. నేను మళ్ళీ చెప్తున్నాను, సమాజంలో ఒక ఉద్యోగం గౌరవపదమైన ఉద్యోగం చేస్తున్న వాడిగా చెప్తున్నాను, మీరు కలిసి కష్టపడండి, సంపాదిస్తే ఇద్దరు ఒకే దిక్కు నుండి 100 రూపాయలు తెచ్చుకున్నా కలిసే ఉండండి. భర్తో దిక్కునుంటాడు, భార్యో దిక్కునుంటుంది. మేము ఎక్కడో దిక్కు నుండి 4 రూపాయలు పోగేసుకున్నాం అనుకుంటారే కానీ దాని వెనకాల సాతానగాడికి ఎవరో ఒకరు దొరుకుతారని మాత్రం మర్చిపోకండి. మీరు డబ్బులు దాస్తాము, ఏదో కష్టాలు తీర్చుకుంటాం అనుకుంటారే కానీ భార్య భర్తలు మీ ఇరువురు కలిసి లేకపోతే, భార్య భర్తలు కలిసి లేని దగ్గర ఏదైనా తోటలోకి వచ్చాడు ఎవడు? సాతానగాడు. భర్త లేని సమయంలో భార్య దగ్గరకు వచ్చాడు. ఎక్కడెక్కడైతే భార్య దూరంగా ఉంటుంది అక్కడికి భర్త దగ్గరకు వస్తాడు. ఎక్కడెక్కడైతే ఆడు దొరికే సమయాలు చూసుకుంటాడు. దావీదుకి భార్యలు దగ్గరగా లేనప్పుడు దావీదునే పట్టుకున్నాడు, అవ్వమ్మనే పట్టుకున్నాడు. ఎక్కడైనా మీరు చూడండి, భార్య భర్తలు కలిసి ఉండాలి. మెజారిటీ కుటుంబాలు కుప్పకూలిపోవడానికి చెప్పినా భర్త ఎక్కడో ఉద్యోగం చేస్తాడు, భార్య ఎక్కడో ఉంటుంది, లేదా భార్య ఎక్కడో ఉద్యోగం చేస్తారు. ఈ మధ్యలో ఎప్పుడో శనివారం కలుసుకుంటారట, లేదా ఆదివారం కలుసుకుంటారు. వెళ్ళి ఏం చేస్తారు, కలుసుకుని ఓ రెస్టారెంట్కి వెళ్తారు, ఫ్యామిలీ ప్యాక్ చెప్తారు, నలుగురు తినేస్తారు, మళ్ళీ సాయంత్రం అయిపోద్ది, ఇంటికి వచ్చేస్తారు. మార్నింగ్ లేచి వెళ్తున్నాను, మళ్ళీ వచ్చే వారం వస్తాను. ఇదా కాపురం అంటే? కాపురం అంటే ఇదే నేను చెప్తున్నాను. ఇదేనా కాపురం అంటే? డబ్బులు సంపాదిస్తున్నాం అనుకుంటున్నారు కానీ మీ మధ్య గ్యాప్ అనేది, ఇంతకన్నా డీటెయిల్గా నేను చెప్పకూడదు, మీ మధ్య గ్యాప్ అనేది నేను మళ్ళీ చెప్తున్నాను. సాతానికి అవకాశం ఇస్తారు, తొంటరోళ్ళకు కూడా అవకాశాలు దొరికేస్తాయి. గుర్తుపెట్టుకో. ఆ సమాజం అలాంటిది, సొసైటీ అలాంటిది. అది సొలొమోను కాలంలోనే ఉంది. ఆ రోజు చూసిన సంగతులు దేవుడు భవిష్యత్తు ఎరిగిన వాడు కనుకే స్పష్టముగా రాస్తున్నాడు. ఎంత స్పష్టంగా రాస్తున్నాడు చూడండి. ఆమె డేట్తో సహా చెప్తుంది, ఈ డేట్ వరకు రాడు. నమ్మెళ్ళాడు కదండి. నువ్వు ఎండలోకి రాకూడదని ఆయన ఎండలోకి పోయి కష్టపడ్డాడు, నువ్వు బయట తిరగకూడదని ఆయన బయటకు పోయాడు, నువ్వు నడుమంచి కష్టపడకూడదని ఆయన తన శరీరాన్ని నలగొట్టి కష్టపడుతున్నాడు. పంజరంలో బంగారు శిలకలా పెట్టుకున్నట్టు నేను ఇంట్లో పెట్టుకుని నిన్ను పెంచుతుంటే ఆయన కళ్ళే కప్పాలనుకున్నావంటే నిన్ను మనిషి అంటారా అని అడుగుతున్నాడు సొలొమోను. గుర్తుపెట్టుకో. భర్త కానీ ఆరోగ్యం బాగాలేదని ఆవిడ బయటికి పోయి కష్టపడి ఎక్కడో విదేశాలుండి ఆవిడ కష్టపడి ఇక్కడ రూపాయి పంపిస్తే నువ్వు మరొక ఆవిడతో నువ్వు ఇంటర్నల్ లింక్ నువ్వు పెట్టుకుంటే నేను మనిషి అంటారా చెప్పు? ఆడద ఉన్నంత దూరం పోయి కష్టపడి తన రెక్కల కష్టం మీద నువ్వు బతుకుతున్నప్పుడు నీ భార్య కళ్ళే నువ్వు గొప్పతున్నావంటే నువ్వు మనిషివా మృగానువా అని అడుగుతున్నాడు సొలొమోను. గుర్తుపెట్టుకో.
బైబిల్ అడుగుతుంది, ఖచ్చితంగా అడుగుతుంది. బైబిల్ ఇలాంటి వారిని గమనిస్తుంది. బైబిల్ దేవుడు ఖచ్చితంగా వీరి పట్ల చర్యలు తీసుకుంటాడు. అవునుండేవాడు తమ్ముడు, తప్పురా వద్దురా వద్దురా, తప్పురా అలా వెళ్ళకరా, తప్పురా అంటే ఈ బయట ఒక స్లోగన్స్ ఉంటాయండి, మగాండ్రా అన్నాడు. వెళ్ళాడు వెళ్ళాడు తిరిగాడు తిరిగాడు తిరిగాడు, చివరికి అనకూడదు కానీ హెచ్ఐవి తెచ్చుకున్నాడు. చివరికి తన భార్య కంటించాడు, చివరికి తన పిల్లలకి దేవుని దైవాలు అంటుకోలేదు. చివరికి వాడు ఏమాడు చెప్తా, నేడో రేపు ఆ పని చేయలేక వాడు చస్తే వీళ్ళ పిల్లలు సిగ్నల్ దగ్గర అడుక్కోవాలండి. ఇంకంతేడు సాధించింది. భయంకరంగా దేవుడు చెప్పాడు, అటు జోలికి పోకు. నువ్వు భర్తగా నువ్వు గాడి తప్పినా, భార్యగా నువ్వు గాడి తప్పినా, మీ ధర్మాలు ఒకరికొకరు నెరవేర్చకపోతే మూడో వ్యక్తికి అవకాశం ఇచ్చారో దేవుడిచ్చే పనిష్మెంట్లు చాలా ఘోరంగా ఉంటాయంట. ఆయన ఇచ్చే శిక్షాస్మృతి చాలా ఘోరంగా ఉంటుంది. బైబిల్ చెప్తుంది, ఇదిగో ఆమె డేట్తో సహా చెప్తుంది, ఇంతవరకు ఆయన రాడు, ఇంత టైం వరకు రాడంటే. అంటే నేను నమ్మేగా చెప్పాడు, నమ్మనుడైతే ఎప్పుడు వస్తారని అని చెప్తే చెప్పను, వస్తానులే అంటాడు. డేట్ చెప్పాడు, టైం చెప్పాడు, ఏ టైమింగ్లో వస్తాడు చెప్పాడు, అన్నీ చెప్పాడు. ఎందుకంటే నమ్మాడు. నమ్మకాన్ని వమ్ము చేసింది. ఆ నమ్మకాన్ని వమ్ము చేసి ఒక పెళ్ళి కాని కుర్రగాడితో అక్రమ సంబంధం పెట్టుకో. కిందికి అంటున్నాడు, తాను పలికిన ఇచ్చకపు మాటల చేత వాడిని ఈడ్చుకొని పోయాను. వాడి వెంటనే పశువు వదకి పోవునట్లు, పరులు చే చిక్కిన వాడు సంఖ్యల్లోనికి పోవునట్లు, తనకి ప్రాణహానికరమైనది ఉన్నదని ఎరుగక గురి యొద్దకు పక్షి త్వరపడినట్లు వాని గుండెను అంబు చీల్చు వరకు వాడు దాని వెంట పోవును. పశువు వదకి పోవునట్లు ఇలాంటి అక్రమ సంబంధాల్లో, పొరుగువారి సంసారాల్లో అడుగుల్ని పెట్టే వాళ్ళని బైబిల్ ఏమందో చెప్పనా, మృగవాడు అంది, జంతువాడు అంది, పశువాడు అంది. అంటే ఒక జంతువుకి ఒక మనిషికి తేడా ఎక్కడంటే మోరల్ లేనప్పుడు. బాగుంది, మోరల్ ఎప్పుడైతే ఉందో ఈడు మనిషి, ఈడు జంతువు. ఎప్పుడైతే నైతికత లేదో గుర్తుపట్టండి, జంతువుకి మనిషికి తేడా లేదు. బైబిల్ అంటుంది వాడు వదకపోయినట్టు పోతున్నాడంటే పశువు ఎలా పోతుందో చూడండి. ఆడు మేత వేస్తాడు, కటికోడు మేత వేస్తాడు, ఆ మేత వేసి రెడీగా కత్తి పక్కనే నూరుతాడు, ఆ మేత తింటూ అలా మెల్ల తీసుకుని పోతుంటాడు. ఆడి కత్తి నూరుతున్న దానికోసమనే దానికి తెలియదు, కానీ లోపల ఆడు మేత పెడుతున్నాడనే చూస్తుంది. కానీ ఆడు ఏటేసేంత వరకు ఆడు నా కొరకే కత్తి నూరాడని దానికి అర్థం అవుతుంది. జారత్వం కూడా నట బైబిల్ చెప్తుంది చూడండి, వ్యభిచారం జారత్వం కూడా. నువ్వు ఎలా వెళ్తున్నావో తెలుసా, ఈ చీకటి పనులు సందుల్లో చేసి తింగర ఈ పనికి మాలిన యాసాలు, లేదా ఈ సంసారపు గొడవల్లో దూకడం, ఇది సరదా అనుకుంటున్నావు. కానీ నీ మెడ మీదకి కత్తి తెచ్చుకుంటున్నావు అన్న సంగతి మర్చిపో. నీ మెడ మీదకి కత్తి తెచ్చుకుంటున్నావు అన్న సంగతి మర్చిపోకు. అది ఎలా ఉందో తెలుసా, ఒక పక్షి ఉరికి చిక్కితే ఎలా ఉంటుందో, ఒక గుండెను అంబు చీరేస్తే ఎలా ఉంటుందో, ఒక జంతువు మీదకి కత్తెత్తితే ఎలా ఉంటుందో, ఆ విధముగా దాని ముగింపు ఉంటుంది. పూర్వం కోతులను పట్టేవారు, కోతులు ఇప్పుడు పడుతున్నారండి ఏజెన్సీలో. సొరకాయ ఉంటుంది కానీ, సొరకాయ తెలుసుగా, పొట్లకాయలాగా ఉంటుంది అది కూడా. దీన్ని ఏం చేస్తారంటే ఏజెన్సీలో కోతులను వలలతో పట్టరు. మేను కోతి ఉంటుంది, మేను కోతి, లీటర్ కోతి ఉంటుందిగా, పలిసిన కోతి, దాన్ని పట్టుకుంటే మిగిలినవన్నీ ఆటోమేటిక్గా దొరికితే, ముందు నాయకుడిని చెదరగొడితే మిగిలినవన్నీ మళ్ళీ దరిదాపులు రావు. దాన్ని పట్టుకోవడానికి ఏం చేస్తారంటే ఏదైతే ఈ బీరకాయలు ఉంటుందో సొరకాయ, ఈ సొరకాయని కోస్తారు. కోసు లోపల ఈ పిక్కలు ఉంటాయి చూసారండి, ఈ పిక్కలన్నీ వలిసేస్తారు. ఈ పిక్కలన్నీ వలిసేసి ఆ ఒట్టికాయని ఎండబెడతారు. ఆ ఎండబెట్టిన తర్వాత కాయ బాగా గట్టిగా ఎండబడి దానికి ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కనుక ప్లాస్టిక్ మాదిరి తయారవుతుంది ఆ సొరకాయ. ఆ తయారైన తర్వాత దీనిపైన, ఆ కాయకి పైన ఇలా కన్నం పెడతారు. కన్నం పెట్టి దానికి ఒక కన్నం పెట్టిన తర్వాత ఈ సొరకాయ లక్షణం ఏంటండి, ఎదరేమో లూజుగా ఉంటుంది, వెనక్కేమో కొంచెం టైట్గా ఉంటుంది. ఇక్కడ కన్నం పెడతారు. ఈ కన్నం పెట్టి లోపల చూస్తుండగా ఎర్ర గింజలు వేస్తారు. ఆ కోతులన్నీ చూస్తుండగా ఆ గింజలు అలా వేసి ఈ కోతులను బట్టి వాళ్ళు దూరంగా వెళ్ళిపోతారు.
ఇది ఆశతో ఏం చేస్తుందంటే ఒకేసారి సొరకాయలో ఆ కన్నంలో ఇలా చెయ్యి పెడుతుంది. ఏం తీసుకుందామని? పిక్కలు తెద్దామని. ఈ పిక్కలు తెద్దామని ఇలా చెయ్యి పెడుతుంది. గుప్పు నిండా పిక్కలు పట్టుకుంటుంది. మళ్ళీ వెనక్కి లాగుదాం అనుకుంటుంది. ఈ కాయకి చెయ్య టైట్ అయిపోతుంది. ఎందుకు? గుప్పుడు బిగించింది. ఎలా పెట్టిన చెయ్యి అలా తీస్తే బయటకు వచ్చేస్తుంది. మళ్ళీ ఎలా పెట్టిన చేయాలో తెలియదు. దీనికి దురాశ ఉంది. ఏంటి? పిక్కలన్నీ అడ్డిపోవాలని. ఈ పిక్కలన్నీ పట్టుకెళ్ళిపోవాలని ఆ పిక్కల్ని ఇలా బిగిస్తుంది. ఆ పిక్కల దురాశకి అది లాగుతుంది. ఆడు వస్తుంటాడు, నడుచుకుంటూ వస్తుంటాడు, లాగుతుంది, రాదు. ఎందుకంటే అది పిక్కలను వదలదు, దాని చెయ్యి రాదు. అది ఎప్పుడైతే పిక్కలను వదిలేస్తుందో దాని చెయ్యి బయటకు వస్తుంది, దొరకని వెళ్ళిపోతుంది. కానీ దీని దురాశ ఏంటి చెప్పిన? పిక్కలు పట్టిపోతున్నాడు, దగ్గరకు వచ్చేంత వరకు ఆ పిక్కలు వదలదు, ఈ లోపల అది దొరికేస్తుంది. ఈ ఎగ్జాంపుల్ మీకు అర్థమైతే ఏం కాదు అని అక్రమ సంబంధాలు వదలరండి. ఏం కాదు అని అలాగే బిగించి కూర్చుంటారు. కానీ గుర్తుపెట్టండి, సరిగ్గా ఎవడకు దొరకకూడదు ఆడికి దొరుకుతారు. ఎవడకు దొరుకుతారు? నేను చెప్పను, బైబిల్ చెప్తా. చూద్దాం ఒకసారి. అదే అధ్యాయం ముందుకు రండి. 6వ అధ్యాయం, అదే సామెత గ్రంథం 6వ అధ్యాయం 33వ వచనం చూడండి. 34వ వచనం. భర్తకు పుట్టు రోషము మహారౌద్రము గలది, ప్రతీకారము చేయ కాలమందు అట్టివాడు కనికరపడడు, ప్రాయశ్చిత్తమైనను నీవు చేసినను వాడు లక్ష్య పెట్టడు. ఏంటట? ఏం చెప్తున్నాడండి? భర్తకు పుట్టు రోషం అంటే ఎవరికి దొరకకూడదో చెప్పండి, వాడికే దొరుకుతా. అది ఎలా ఉంటుందో తెలుసా? భార్యకు దొరికినా రగడే, భర్తకు దొరికినా రగడే. ఆ టైంలో నువ్వు ఎంత వివరణ అంటే ఇవ్వు, వినరు గాక వినరు. అది ఎలా ఉంటుందో చెబుతున్నాడు చూడండి. భర్తకు పుట్టు రోషము మహారౌద్రము గలది, అది ప్రతీకారము చే కాలమందు అట్టి వాడు కనికరం చూపించడం. నువ్వు డబ్బులు పోగొట్టు, ఏమండం, నువ్వు ఇంకా ఏదన్నా నష్టపరుస్తు పర్లేదు, తర్వాత ఇంకా ఏమైనా 2 తిడతాడు, కొడతాడు, వదిలేస్తాడు. కానీ వాడి కౌగుల్ని వేరొకడికి ఇచ్చావని తెలిసిందో చెప్పండి, నరికేస్తాడు. గుర్తుపెట్టుకో. పోలీస్ స్టేషన్లకి తలకాయలు పుచ్చకాయలు నరికినట్టు తెస్తున్నారు. ఎందుకు? ఏదన్నా తట్టుకుంటారు, కానీ ఆ విషయాలు తట్టుకోలేరు. అది భర్త అయినా తట్టుకోలేడు. చెప్పండి, భార్య. ఈ మధ్య భార్యే భర్తని చెప్పింది. ఎందుకు? వద్దని 70 సార్లు చెప్పిందంట ఆ పక్కింటి ఆవిడతో మాట్లాడద్దని. 70 సార్లు చెప్పింది. ఆ మాటలతో ఆగలేదు. పోటుగాడు అనుకున్నాడు, చాలా దూరం వెళ్ళాడు. చివరికి ఏం చేసింది తెలిసి, ఇంకా ఏం చేసిందని అడగండి, అవి చెప్పకూడదు, ఘోరంగా చంపేసింది. ఎలా చంపారంటే అవి తట్టుకోలేరు. జీవిత భాగస్వామి ఏదైనా తట్టుకుంటుంది, కానీ తన కౌగిల్ని వేరెవరికి ఇచ్చారంటే చెప్పండి, తట్టుకోలేరు. బైబిల్ అది చెప్తుంది. నువ్వు చేస్తున్న పనులు ఉంటుంది, నీ పీక మీద తెచ్చుకుంటావు, నీ గుండె చీల్చేస్తుంది, చివరికి ఎంట పోతున్నావు, చివరికి చిక్కుకుంటావు, వదకి జంతు వెళ్ళినట్టు వెళ్ళిపోతున్నావు. నా కుమారుడా, చెవియొగ్గు, నా నోటి మాటలు ఆలకించు, జార స్త్రీ మార్గము తట్టు నువ్వు తొలగిపో, అటు పోకు, దారి తప్పి అది నడుచు త్రోవల వైపుకు పోకు. అది గాయపరిచి పడదోసిన వారు అనేకులు, అది చంపిన వారు లెక్కలేనంత మంది. ఎంతమంది అట? లెక్కలేనంత మంది. బాగా వినండి. పలానా నేరాల్లో చనిపోయినారు ఎంతమంది అని చెప్పొచ్చు, కరోనాలో చనిపోయినారు ఎంతమంది అని చెప్పొచ్చు. ఇంకా బైబిల్ వ్యాఖ్యానకర్తలు ఎలా అన్నారు? సౌలు కత్తి పట్టుకుంటే 1000 మంది పడతారని చెప్పొచ్చు, దావీదు కత్తి పట్టుకుంటే 10,000 మంది పడతారని చెప్పొచ్చు. కానీ జారత్వం పట్టుకుంటే చెప్పండి, లెక్కే లేదు, అది కొంపలు కూల్చుకుంటూ వెళ్ళిపోతుందట. దానికి లెక్క లేదు. ఒక వ్యాధి వల్ల ఎంతమంది చచ్చిపోయారు చెప్పొచ్చు, ఒక ప్రమాదం వల్ల ఎంతమంది చనిపోయారు చెప్పొచ్చు, ఒక యుద్ధం వల్ల ఎంతమంది చనిపోయారు చెప్పొచ్చు, ఈ వీరుడు కత్తి పట్టుకుంటే ఎంతమంది చనిపోతారు చెప్పొచ్చు. కానీ జారత్వం ఈరోజు భూమి పుట్టింది మొదలుకొని ఎప్పటి వరకు ఇది చంపిన వారు లెక్కలేనంత మంది ఉన్నారట. అది ఎక్కడే కాదు చెప్తుంది చూడండి. దాని విల్లు పాతాళ మార్గానికి పోవును, ఆ మార్గము మరణశాలకు దిగిపోను. అంటే ఎక్కడా దెబ్బతినిపోతారు చెప్పండి, చనిపోయిన తర్వాత కూడా పాతాళానికి పోతారు. ఇక్కడ నష్టపోతారు, చనిపోయిన తర్వాత కూడా పాతాళానికి పోతారు. బైబిల్ చాలా ఘరానాగా చెప్తుంది.
బైబిల్ చాలా ఖచ్చితమైన వివరణ ఇస్తుంది. ఇలాంటి పనులు చేయు వారిని సొలొమోను అబ్జర్వ్ చేశాడట. ఒక మాట అడుగుతున్నాను, చెప్పండి. సొలొమోను అక్కడుండి చూస్తున్నాడు. సొలొమోను ఏం మాట్లాడుకుంటున్నారు ఆయనకి ఎలా తెలుసండి? ఆ రోజుల్లో ఏమైనా ఫోన్లు ఉన్నాయా? వాకీ టాకీలు ఉన్నాయా? లేదా సెన్సార్కి సీసీ కెమెరాలు ఏమి పెట్టాడా? ఏమిలో ఎక్కడో ప్యాలెస్లో ఉన్నవాడికి వీళ్ళు ఎక్కడ మాట్లాడుకున్నవి ఎలా వినబడుతున్నాయంటే ఆయన లిప్ లాకింగ్ని బట్టి, అంటే లిప్ మూమెంట్ని బట్టి కూడా చెప్పండి ఎవరేం మాట్లాడుకుంటున్నారు చెప్పేసే జ్ఞాని. అంటే ఒకరి కదలికలను బట్టి వాడు ఏం చేయబోతున్నాడు చెప్పొచ్చు, కొందరు మాటలను బట్టి వాళ్ళు ఏ రకమో చెప్పొచ్చు. మళ్ళీ సొలొమోను ఆయన గమనించినవి, ఇదిగో వాళ్ళు నడిచే నడతలను బట్టి అవి ఏ మార్గాలు గుండా పోతాయో కూడా చెప్పొచ్చు అంటున్నాడు. కొంతమందిని చూస్తారు, అంచనా వేస్తారు, వాళ్ళ మాటల్లోనే తెలుస్తుంటారు బళ్ళు కొంత తేడాగా ఉన్నాయని. వీడి తేడాగా ఉన్నాడని తెలిస్తే వాళ్ళ చూపుల్లో తెలుస్తారు, మాటల్లో తెలుస్తారు, చాలా విషయాలు తెలుస్తారు. సొలొమోను గారు కూడా ఆయన గమనించాడు. ఆ గమనించి చెబుతున్నాడు, చూడండి వీళ్ళ తేడా మాట్లాడుకుంటున్నారు. ఊరికి ఇలాంటి వారు ఏం చేస్తారంటే నష్టం చేస్తారు. ఇలాంటి వారు కుటుంబాన్ని ఏం చేస్తారు? నష్టపరుస్తారు. ఇలాంటి వారు కుటుంబాన్ని ఏం చేస్తారు? దిగజార్చి పడేస్తారు. బైబిల్ ఏముందో తెలుసా? సొలొమోను ఆ రోజు చూసి విషయాలు రాశాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇప్పుడు సొలొమోను లేడు, సొలొమోను ప్యాలెస్ లేదు, అసలే మన ఊర్లో సొలొమోను ఉండే అవకాశం లేదు. కానీ భయంకరమైన విషయం ఏంటి చెప్పనా? ఆ రోజు ఆ రాజు ఆ ఊరిని చూశాడు. ఈరోజు ప్రతి ఊరిని చూసి ఒక రాజు ఉన్నాడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఈ ప్యాలెస్లో లేడు ఇప్పుడు. మరి ఆయన ఆ పరలోకం నుండి ఎవరెవరు ఏం చేస్తున్నాడో చూస్తాడు. చర్చికి వచ్చి ఏం చేస్తున్నాడో చూస్తాడు. సభకు వచ్చి ఏం చేస్తున్నారో చూస్తాడు. సెంటర్లో కూర్చుని ఏం చేస్తున్నారో చూస్తాడు. చదువులకు పోయి ఏం చేస్తున్నారో చూస్తాడు. సంసారం చేస్తున్న వాళ్ళ సంసారం ఏముందో అన్నీ చూస్తాడు. ఎవరి నైతికత ఉన్నాదో, ఎవరికి నైతికత లేదో, ఎవరికి విలువలు ఉన్నాయో, ఎవరికి విలువలు లేవో, ఏ విధంగా నడుచుకుంటున్నారో ప్రతిదీ ఇప్పుడు సొలొమోను చూడ్డు. శిక్ష విధించే ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు ఖచ్చితంగా చూస్తాడు. వీడు వెళ్ళాడట, వదకి జంతు వెళ్ళినట్టు వెళ్ళిపోయాడట. ఈ 7వ అధ్యాయంలో నేను ముగిసే ముందు ఒక మాట అడుగుతున్నాను. ఈ 7వ అధ్యాయంలో యోసేపు ఉంటే ఏం చేస్తాడండి? ఇదే 7వ అధ్యాయంలో యోసేపు ఉంటే ఏం చేస్తాడండి? పారిపోతాడు. ఎందుకో చెప్పనా? ఒక మాట అడుగుతాను, చెప్పండి. యోసేపుకి ఒక విషయం తెలుసు, నన్ను సొలొమోను చూస్తాడో లేదు. ఒకవేళ 7వ అధ్యాయంలో నన్ను సొలొమోను చూస్తాడో లేదో నాకు తెలియదు, కానీ నా పరలోకమందున్న నా తండ్రి నన్ను చూస్తా. అందుకే ఆయన గూర్చి ఒక్కసారి అధ్యాయాల గురించి ఒక్కసారి ఆదికాండకు రండి. ఆదికాండము 37వ అధ్యాయం. ఆదికాండం 37వ అధ్యాయం చూడండి ఒకసారి వచనం. ఆదికాండం 37వ అధ్యాయం, క్షమించండి 39వ అధ్యాయం 6వ వచనం చూడండి. అతడు తన కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినుట, తనకి ఏమున్నదో ఏమి లేదో విచారించిన వాడు కాదు. యోసేపు రూపవంతుడును గమనిస్తున్న విషయం చూడండి. బుద్ధి లేని పడుచువాడికి బుద్ధి ఉన్న పడుచువాడికి ఇదే తేడా. బుద్ధి లేని పడుచువాడు, జ్ఞానం లేనివాడు ఏ సంసారాలకు దూరదాం అనుకుంటాడు. బుద్ధున్న పడుచువాడు ఎదుటివాడి సంసారాలని గౌరవిస్తాడు. ఏం చేస్తున్నాడో చూడండి. ఆ యజమానుడు చాలా బిజీగా ఉంటాడట. ఆ యజమానుడు తన పని తాను, శతాధిపతి తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతాడట. ఇంట్లో ఏముందో ఏమి లేదో ఎప్పుడు గమనించాడు. ఎందుకంటే యోసేపు మీద అన్నీ వదిలేశాడట. అన్నీ ఆయన గారి మీద వదిలేస్తే ఇంట్లో ఎంత ఫ్రీడమ్ ఉందంటే డబ్బులు ఖర్చు పెట్టేది ఆయనే, కూలి వారికి లేదా పని వారికి కూలి ఇచ్చేది ఆయనే, ప్రతిదీ ఫైనాన్స్, సంసారం, బయటికి ఎన్ని పోతున్నాయి ఎన్ని వస్తున్నాయి అన్నీ చూసేది ఆయనే. అన్ని గడుపుతున్న ఆయన్ని ఒక ఆవిడ గమనించింది. ఆవిడ ఏం చేసిందట, ఆ కుటుంబ యజమాని యోసేపు మీద కన్ను వేసి తనతో తప్పు చేయమందట.
కన్నేసి, నేను ఎప్పుడో చెప్పిన మాట మీ దగ్గర చెప్తున్నాను వినండి. యోసేపు అందంగా ఉంటాడని చూడలేదండి. యోసేపు బాగున్నాడు చూడడానికి, జెంటిల్మెన్లా ఉన్నాడని చూడలేదండి. యోసేపు వైపు ఎందుకు చూసిందో చెప్పనా? తెలివైన కుర్రోడని చూసింది. ఎందుకు తెలివైన కుర్రోడని? ఎందుకంటే అందము నచ్చింది, చూడ్డానికి బాగున్నాడు, నెక్స్ట్ అన్నిటికన్నా ముఖ్యంగా తనకు నచ్చింది ఏంటంటే తెలివైనోడు. తెలివైనోడుతో ఇలాంటి, ఈ పదం అంటున్నంత ఇబ్బంది పట్టకండి, రహస్యమైన సంబంధం పెట్టుకుంటే తెలివైనడు కనుక మెయింటెనెన్స్ తెలివితేటలతోనే ఉంటుంది అనుకో, తెలివిగానే కొనసాగుతుంది అనుకుంది. ఈవిడ అనుకునే పనికి మళ్ళీ తెలివితేటలు అనుకుంది, కానీ ఆయన తెలివైనోడు, దేవుని తెలివితేటలు ఉన్నవాడు కనుక ఆయన ఏమన్నాడు తెలుసా? అమ్మా, నీకు విషయం చెప్తున్నాను, నువ్వు నా యజమానునికి భార్యవి. ఏంటట? నువ్వు నా యజమానికి భార్యవి. అసలు ఈ మాట ఎవరు చెప్పాలండి? ఆవిడ చెప్పాలండి. ఎవరన్నా దారంట పోతున్న దానయ్యగాడు కానీ, ఎల్లయ్యగాడు కానీ ఎవడైనా వచ్చి ఆవిడని లేనిపోయిన కామెంట్ చేసినా, లేదా ఆవిడకి ఇంకా వివాహం కానట్టు ఎవడైనా మాట్లాడుతున్నా ఆవిడ చెప్పాలి, ఏమని? బాబు, నాతో అలా మాట్లాడుకు, నాకు పెళ్ళి అయింది, నాకు భర్త ఉన్నాడు, నాకంటూ ఒక సంసారం ఉందని చెప్పాలి. ఆవిడ చెప్పాల్సింది పోయి ఎవరు చెప్తున్నాడండి? యోసేపు చెప్తున్నాడంటే ఆవిడ ఆ విషయం మర్చిపోయింది, కానీ ఈయన గుర్తుంది. అమ్మా, నువ్వు వేరొకనికి భార్యవి, నా యజమానికి భార్యవి, నువ్వు చెప్పాల్సిన మాట నేను చెప్తున్నాను. నేను ఎదుటివారి సంసారాన్ని గౌరవిస్తా, ఎదుటివారి కాపరాన్ని గౌరవిస్తాను. నీ భర్త నన్ను నమ్మాడు. ఎంత నమ్మాడంటే ఏముందో ఏం పోదన్నంతగా నమ్మాడు. నీకు ఒక మాట చెబుతున్నానమ్మా, అసలు అతని భార్య కనుక నాకు అన్నిటి మీద అధికారం ఇచ్చాడు, కానీ నీ మీద నాకు అధికారం ఇవ్వలేదు. ఆ సామెతల గ్రంథం 7వ అధ్యాయంలో చదువుతున్న కుర్రగాడు ఇంట్లో యజమానులు లేని సంగతి చూసి తనతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఇక్కడ ఈ ఇంట్లో యజమానుడు లేడని ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎవరు లేని టైంలో తను రోజుకి తనతో మాట్లాడుతుంటే ఆ అవకాశం ఉన్నా యోసేపు మాట్లాడలేదు. అక్కడ ఒక మాట రాశాడు చూడండి, దినదినము ఆమె యోసేపుతో దినదినము మాట్లాడుచుండు. ఆమె రకరకాలుగా రోజుకి మాట్లాడుతుందంట. ఎక్కువ పెద్దోళ్ళు ఒక మాట చెప్తారు చూసారా, ఎక్కువ మాట్లాడుకో అంటారు. ఎందుకు? కొంచెం మాట్లాడకూడదండి అంతే. చెల్లేగా అంటే చెల్లైనా మాట్లాడకంతే, అన్నయ్య అంటామంటే అన్నయ్యైనా మాట్లాడకు. ఎలా ఉంటుంది చెప్పినా, మనిషి సైకాలజీ ఎలా ఉంటుంది చెప్పినా, మాట్లాడి సడన్గా మాట్లాడడం మానేశారు అనుకోండి, మాట్లాడాలనిపిస్తుంది. ఇక్కడ ట్రిక్ ఏంటి చెప్పిన, దినదినం మాట్లాడుతుంది. ఎందుకు? రోజుకి ఇంతలా మాట్లాడుతుంది. ఏదో ఒక రోజు ఖచ్చితంగా చెప్పండి మాట్లాడతాడు, ఏదో రోజు మాటలు అలవాటు అవుతాడు. ఫస్ట్ టిఫిన్ చేసేవానే పెడతారు మెసేజ్, ఫోన్ చేసేవాని పెడతారు మెసేజ్. రోజు ఏదోటి గుడ్ మార్నింగ్ చెప్తారు, గుడ్ నైట్లు చెప్తారు, గుడ్ ఆఫ్టర్నూన్ చెప్తారు, పండుగ శుభాకాంక్షలు చెప్తారు, అన్నీ చెప్తారు, ప్రైజ్ లాట్లు చెప్తారు, రకరకాలు చెప్తారు, వాక్యాలు పెడతారు, స్టేటస్లు పెడతారు, ఏదో ఒకటి మాట్లాడతారు, మంచో చెడో ఏదో ఒకటి మాట్లాడతారు. కానీ ఆ మాటల్లో తెలియకుండానే గుర్తుపెట్టండి అలవాటైపోతారు. అన్నయ్య చెల్లి అంటే నేను అడుగుతున్నాను, ఈ మాట అన్నందుకు ఇబ్బంది పడకండి. మీ అమ్మకు పుట్టాడు వాడు, లేదు మీ అమ్మకు పుట్టిందా ఆమె? ఇద్దరు ఒకే గర్భాన్ని పుట్టాడు. ఎవడన్నయ్యాడు? ఆడెవడాడు అని అడుగుతున్నా. ఎవడాడు? ఫ్రెండ్ అండి, మా అన్నయ్య ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ ఆడు ఈది బయట ఉండాలంతే. ఆడు ఎంత దూరమైన ఎంతవరకు ఉండాలంతే. వాడు బెడ్రూమ్లో వరకు రావడానికి, ఆడు మన హాల్లో కూర్చోడానికి వాడు ఎవడాడు? ఈ మాట అంటున్నందుకు ఏమి ఇబ్బంది పడకండి. బైబిల్ ఏమంది చెప్పనా, ఎలాంటి వారైనా బైబిల్ ఒక సెలవు ఇచ్చింది, ఎంతవరకు ఉంచాలి అంతవరకు. ఎందుకంటే పురుషుడు యొక్క లక్షణం ఏంటి చెప్పినా, ఆడికి మోహం ఉంటుంది అంత బైబిల్ ఖచ్చితంగా. ఎందుకంటే ఈ చూపు వేరు. మన వదిన్ని చూసినట్టు వాడు వదిన్ని చూడ్డు, మన చెల్లిని చూసినట్టు వాడి చెల్లిని చూడ్డు, మనం అనుకున్నట్టు మన ఇంటి ఆడవారిని చూడ్డు. ఎందుకంటే అది లక్షణాలు అవి. బైబిల్ చెబుతుంది, ఖచ్చితంగా చెప్తుంది, నువ్వు ఎంతవరకు ఉండాలి అంతవరకు. ఎందుకంటే హృదయము అన్నిటికన్నా ఘోరమైన వ్యాధి కలది. అది ఘోరాతి ఘోరమైన వ్యాధి కలది. అది భయంకరమైన స్థితి కలిగినది. అది ఏ విధంగా ఎవరిని లొంగ తీసుకోవాలని చూస్తుంది. అందుకే ఆ మాటు కాసినట్టు రోజుకి మాట్లాడింది. ఏదో ఒక రోజు మాట్లాడకుండా ఉంటాడా, ఏదో ఒక రోజు నా ఫీలింగ్ అర్థం చేసుకోకుండా ఉంటాడని మాట్లాడితే ఈయన మాట్లాడు. ఎందుకంటే ఈవిడ వచ్చి ఈయనతో మాట్లాడితే ఈయన రోజు దేవునితో మాట్లాడతాడు.
దేవునితో రోజు మాట్లాడేవాడికి, అమ్మ నీకు ఒక విషయం చెబుతున్నానమ్మా, నువ్వు నా యజమానికి భార్యవి, నువ్వు నాకు ఎన్ని ఆఫర్లు అంటే ఇవ్వు, ఎక్కడ నేను నిలబడిన కాక నిలబడి గట్టిగా పట్టుకుందట. తప్పు చేద్దామని అడిగిందంట. అక్కడి నుంచి యోసేపు ఏం చేశాడట? పారిపోయాడట. నేను అడుగుతున్నాను, పారిపోయేవాడిని లోకం ఏమంటుందండి? చేతగానుడు అంటారు. పారిపోయినోని లోకం చేతగానుడు మగోడు కాదంటది. కానీ బైబిల్ ఏమంది చెప్పిన, ఇలాంటి దుర్మార్గపు విషయాల్ని వదిలేసి పారిపోయేవాడినే మగాడంది బైబిల్. నీ భార్యకు నువ్వు ఇచ్చే అతిపెద్ద బహుమానం ఏదన్నా ఉందంటే ఒకటే, నీ దేహాన్ని ఎప్పటికీ తన కొరకు పవిత్రంగా కాపాడమే నువ్వు ఇచ్చే బహుమానం. గుర్తుపెట్టుకో. నీ భర్తకు నువ్వు ఇచ్చే బహుమానం ఏదన్నా ఉంది అంటే నీ దేహాన్ని తన కొరకు పవిత్రంగా కాపాడుకోవడమే నువ్వు ఇచ్చే అతిపెద్ద బహుమానం. గుర్తుపెట్టుకో. మీ దాంపత్య జీవితంలో మీరు దేవుడు ఏర్పరిచిన బంధం, నీ శరీరం మీద నీకు అధికారం లేదు, నీ శరీరం మీద నీకు అధికారం లేదు. నీ శరీరం మీద భర్తకు అధికారం ఉంది, నీ శరీరం మీద భార్యకు అధికారం ఉంది. మీ దేహాలు ఒకరి కొరకు ఒకరు, దీన్ని అపవిత్రపరచడానికి వీల్లేదు. యోసేపుకి ఆ విషయం తెలుసు. పెళ్ళిగానే కుర్రోడు కనుక ఆ పెళ్ళైన ఆవిడికి ఇలాంటి పిచ్చి ఆలోచనలు వస్తాయని చెబుతున్నాడు. అమ్మా, నీ దేహం మీద నాకు అధికారం లేదు, నీ భర్తకు అధికారం. అయినా నేను గౌరవిస్తున్నాను, నీ పొరుగు వారి సంసారాన్ని గౌరవిస్తాను, ఇక్కడి నుంచి వెళ్ళిపోతానమ్మా అని పారిపోయాడట. మన వాళ్ళైతే ఏమంటారు చెప్పిన, మగాడు రాడు ఎంతైనా తిరుగుతాడు రా అంటారు. కానీ బైబిల్ ఏమన్నా చెప్పిన, మగాడు కాదు సన్నాసిగాలు తిరుగుతారట. అలాంటి పనులు గుర్తుపెట్టు. చేతగానాలు తిరుగుతారట. ఇంకో పదం అంటున్నాను ఏమనుకోకండి, బూతులేం కాదండో. ఇంకో పదం అంటున్నాను ఏమనుకోకండి, పోరంబోకులు తిరుగుతారట. పోరంబోకు అంటే బూతే కదా అనుకోకండి. పోరంబోకు అంటే పంచాయతీలో పంచాయతీలను అడగండి. పోరంబోకు భూములు అంటారు చూసారా? పోరంబోకు భూములు అంటే తుప్పలు కప్పలు అన్నీ గట్టిగా మొలిచేసిన దాన్ని ఏమంటారండి? అలాంటి పోరంబోకు భూముల్లో ఉన్న వాళ్ళే తిరుగుతారు. గుర్తుపెట్టు. సంసారి సన్నిధి దేవుని యొక్క నిబంధత ఉన్న వాళ్ళు అటు జోలికి పోరు. సొలొమోను గమనించిన విషయాల్లో ఇలాంటి కుర్రోడు అక్కడ ఉంటే ఖచ్చితంగా ఉండడట. అంటే ఇప్పుడు రండి సామెతల గ్రంథం 7వ అధ్యాయం, సామెతల గ్రంథం 7వ అధ్యాయం, సామెతల గ్రంథం 7వ అధ్యాయం మొదలు వచ్చిన చదవండి. నా కుమారుడా, నా మాటలు మనస్సు నుంచుకొనుము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము. నీవు మనస్సును ఉంచుకునేళ్ళ నీ కనుపాప వలె నా ఉపదేశమును అని చెబుతూ 3వ వచనంలో నీ వేలికి వాటిని కట్టుకొనుము, నీ హృదయం పలక మీద వాటిని రాసుకొనుము. జ్ఞానముతో నువ్వు అక్కవనియు తెలుగుతో నువ్వు నాకు చెలికెత్తవనియు చెప్పుము. ఏం చెప్పాలట? జ్ఞానముతో అక్కవ అంటే నీకు ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారంటే ఎవరు ఉండాలట? జ్ఞానం ఉండాలట. నీకు సహోదరిగా ఎవరైనా ఉండాలి అంటే జ్ఞానమే ఉండాలట. అంటే జ్ఞానాన్ని ఫ్రెండ్గా, జ్ఞానాన్ని సహోదరిగా పోలుస్తున్నాడు. జ్ఞానం అంటే యెహోవా యందలి భయభక్తులు కలిగిన జ్ఞానం. యెహోవా యందలి భయభక్తులు కలిగిన జ్ఞానం కలిగిన కుర్రగాళ్ళు, జ్ఞానం కలిగిన సంసారులు, జ్ఞానం కలిగిన కాపురాలు చేస్తున్న వాళ్ళు ఎలా ఉంటారంటే విలువలకు పడి నిలబడతారు. విలువలకు పడి నిలబడతారు. అందుకే యెహోవా యందలి భయభక్తులు ఆయనకున్నాయి కనుక యోసేపుకి ఆ బైబిల్ కలిగిన, ఆ విలువలు కలిగిన, ఆ బైబిల్ కలిగిన ఆయన జీవితం ఆ రోజు నిలబడిపోయింది. ఎన్ని ఆఫర్లు ఇచ్చినా ఆయన ఒప్పుకోలేదు. మనమైతే ఏం చేద్దామండి? అదే ఆఫరు ఇప్పుడు యోసేపు గారికి వచ్చిన ఆఫరు, సామెతలు వచ్చిన ఆఫర్ మనకు వస్తే ఏం చేస్తాం చెప్పండి? సిగ్గులేకుండా చెప్పండి, పర్లేదు. ఏం చేస్తాం చెప్పిన? యోసేపు ప్లేస్లో మనం ఉంటే ఇలాగ అందం, ప్రవ్వా మా అన్నీళ్ళందరూ నాకు అన్యాయం చేసి నన్ను గోతులాడేశారు, మా అన్నీళ్ళందరూ నన్ను గోతులోకి విసిరేశారు, అమ్మేశారు, ఒంటరి అయిపోయాను, నాన్న లేడు, అమ్మ లేడు, అన్నయ్య లేరు, నాన్న పిలుచుకునే వాళ్ళు ఎవ్వరు లేరు. ఇలాంటి టైంలో నేను నా ఒంటరితనానికి నాకు తోడిచ్చావా? ఏ ప్రేమ నోచుకోలేనికి నాకు మేడం గారినే ప్రేమించేలా చేసావా? నువ్వు ఉన్నా ప్రభువా అంతం. ఎవరిని? శవడాలు తీసేస్తాడు ప్రార్థన చేశారండి, గుర్తుపెట్టుకో. అలా చేసేవాళ్ళు ఉంటారండి అంటే ఉంటారు. దొంగతనాలకు పోతూ ప్రభువా ఈరోజు జాక్పాట్ తగలాలని ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు తెలుసా? తప్పుడు పనులకు పోతూ ప్రార్థన చేసుకునే వాళ్ళు ఉన్నారు తెలుసా? దుర్మార్గ పనులు చేస్తూ ప్రార్థన చేసి ఉన్నారు చెప్పనా? ఉన్నారు కదా, తెలుసా? అక్కడ వరకు ఎందుకండి, మా ఊర్లో భోగుమంట ప్రార్థన చేసేసారు తెలుసా? ప్రార్థన ప్రతిదానికి చేస్తారు.
అలాంటి ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు, ఇలాంటి దుర్మార్గమైన ప్రార్థన చేసేవాళ్ళు. కానీ యోసేపు చూడండి, ఆయనకి దేవుని విలువలు తెలుసు. ఎంత విలువలు తెలుసు అంటే, అమ్మా నువ్వు డబ్బులు ఇయ్యి, ఫుడ్ ఇయ్యి, బెడ్ ఇయ్యి, నువ్వు ఎన్నన్నా ఇయ్యి, కానీ నీ దేహం మీద నేను చెయ్యి వేయను, నా దేహం మీద చేయదు. ఎందుకంటే రేపు పొద్దున్న నేను చేసుకోబోయే భార్యకి నా నుంచి నేను ఇచ్చే బహుమానం ఏదన్నా ఉంది అంటే నా దేహం. పెళ్ళిగాని కుర్రోళ్ళందరూ గుర్తుపెట్టుకోండి. పెళ్ళైన తల్లులు, పెళ్ళిగాని తల్లులు, పెళ్ళైన కొడుకులు, పెళ్ళైన కుమారులు, పెళ్ళి కాని కుమార్తెలు, పెళ్ళైన కుమార్తెలు అందరూ గుర్తుపెట్టుకోండి. బైబిల్ చెప్తుంది మీ దేహాలు విలువను పెట్టి కొనబడ్డాయి. ఎక్కడ రాయబడింది ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాడిని పాడు చేయని. దేవుని ఆలయం అంటే మన దేహమే దేవుని ఆలయం. ఈ ఆలయాన్ని ఎవడైనా పాడు చేస్తే దేవుడు ఊరుకోడట. ఈ ఆలయంలో నేను తాగుతానంటే దేవుడు ఊరుకోడట. ఈ ఆలయానికి అపవిత్రత అంటిస్తానంటే దేవుడు ఊరుకోడంటే, తన ఇచ్చిన దేహాన్ని పవిత్రంగా కాపాడలేని పురుషుడైనా, స్త్రీ అయినా, నడి వయసులో ఉన్నవాడైనా, వయసు అయిపోయినోడైనా, ఎవడైనా మీరు గమనించండి, అట్టి వారిని దేవుడు ఏం చేస్తాడు? చూస్తాడు. ఈ పాడు పనులు మానకపోతే వారిని పాడు చేస్తాడు. ఎన్నిసార్లు గద్దించినాను విననొల్లని వాడు చెప్పండి హఠాత్తుగా మరణిస్తాడు. ఇదిగో ఇలాంటి సభల్లో గద్దిస్తాడు, దేవుని సంఘంలో సేవకుల ద్వారా గద్దిస్తాడు, చర్చిలో గద్దిస్తాడు, ప్రతి విషయంలో గద్దిస్తాడు, తప్పని చెప్తాడు, పెద్దల ద్వారా చెప్పిస్తాడు. ఇన్ని గద్దింపులు నీకు వినబడినా నా ఆలయాన్ని పాడు చేయొద్దు అని దేవుడు పదే హెచ్చరించిన ఆ దేహంతో నువ్వు చెరిపే పనులు నువ్వు చేస్తే దేవుడు ఊరుకోడు. ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకుంటాడు ఆయన. అదే చెప్తున్నాడు చూడండి, నా ఆలయాన్ని పాడు చేసిన వాడు ఎవడైనాను నేను ఆయన్ని పాడు చేస్తాను. బైబిల్ చెప్తుంది భార్య భర్తలకి, పెళ్లి కాని వారికి, పెళ్లి కావలసిన వారికి, ప్రతి ఒక్కరికి చెప్తుంది జాగ్రత్త. ఆ రోజు సొలొమోను చూసి సంగతులు రాస్తున్నాడు. ఈరోజు సొలొమోను లేడు చూడడానికి. సొలొమోను కన్నా గొప్పవాడు ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ రోజు వచ్చినప్పుడు మొదట రక్తం బట్టి, ప్రాణం పెట్టి ఆ రోజు మన దేహాలను కొన్నాడు. ఈసారి వచ్చినప్పుడు రక్తం పెట్టి దేహం పెట్టడానికి రావట్లేదు, మన దేహంతో చేసిన పనులకు తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. గుర్తుపెట్టుకో. మొదటి రాకల్లో నా పాపాల కొరకు సిలువెక్కాడు. ఇక రెండవ రాకల్లో సిలువ ఎక్కడానికి రావట్లేదు. చెప్పండి, మారని వానికి వాని క్రియ చెప్పిన ప్రతి వానికి చెప్పండి ప్రతిదండన చేయడానికి రాబోతున్నాడు. మరో సందర్భం చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక త్వరగా ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం చూడండి. వివాహం అన్ని విషయంలో ఘనమైనది గాను, పాన్పు నిష్కల్మషమైనది గాను ఉండవలను, వేశ్య సాంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. ధనాపేక్ష లేనివారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి. ప్రభువే నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రు నాకు ఏమి చేయగలడు. ఇదంతా ఒక సందర్భం అండి. కానీ పెళ్ళిలో ఏ వాక్యం వరకు మాత్రమే రాస్తారు చెప్పండి? వివాహము అన్ని విషయంలో ఘనమైనదని రాస్తారు. ప్రశ్న అడుగుతున్నాను చెప్పండి, వివాహం అన్ని విషయంలో ఘనమైనదంటే పెద్ద ఆకేసి 4 కూరలు ఎట్టడం అనుకుంటారు. వివాహం అన్ని విషయంలో ఘనమైనదంటే ఒక ఆయన అంటున్నాడు ఇది మెచ్యూర్ ఫంక్షన్ కన్నా గొప్పది అంటాడు. వివాహం అన్ని విషయంలో ఘనమైనదంటే ఇది బర్త్డే కన్నా గొప్పది. అది కాదు ఘనమైనదంటే, అక్కడ ఫుట్ మార్క్ ఇచ్చాడు చూడండి, ఘనమైనది, అన్నిటిలో ఘనమైనది, అన్ని విషయంలో ఘనమైనది అంటే అక్కడ చెప్తున్నాడు అందరిలో అన్న. అన్నిటికన్నా అంటే అన్ని విషయంలో ఘనమైనది అంటే ఆకు పెద్ద చేశారు, ఘనంగా చేశారు, చుట్టాలు ఎక్కువ వచ్చారని కాదు. అందరు అంటే నీ లైఫ్లో అత్యధికమైన ఇంపార్టెంట్ వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే లేని లైఫ్ పార్ట్నర్. గుర్తుపెట్టుకో, నీ జీవిత భాగస్వామి అంటే ఆమెకి ఇచ్చేంత ఇంపార్టెంట్ లేదా అతనికి ఇచ్చేంత ఇంపార్టెంట్ ఇంకెవరికి లేదంట బైబిల్ చెప్తుంది.
ఆ ప్లేస్ ఆయనదే, ఆ ప్లేస్ ఆమెదే, ఆ స్థానం ఆయనదే, ఆ స్థానం ఆమెదే. అది కాదని ముందుకెళ్తే చెప్తున్నాడు, పాన్పు నిష్కల్మషంగా ఉండదంట, కలంకం అయిపోద్ది. వివాహం ఎప్పుడు ఘనమైందంటే పెద్ద డయాస్ వేసినప్పుడు, భోజనాలు బాగా పెట్టినప్పుడు కాదండి. ఆ పానుపు విషయంలో కూడా గమనించండి. ఎవరి జీవిత ధర్మాలు వాళ్ళు జరిగించి నమ్మకాన్ని పాటించినప్పుడు మీ పానుపు కూడా చెప్పండి కల్మషం లేనిది అవుతుంది. పెళ్ళి అయినప్పుడే చదువుతారండి ఇలాంటి వచనాలు, అది కూడా లైనే చదువుతారు, కింద చదవరు. ఈసారి పెళ్ళి అయ్యి నెక్స్ట్ డే జరుగుతుంది, ఏంటని అడగండి నన్ను. ఆ డే దగ్గర చదవాలండి ఇది ఖచ్చితంగా. ఏమని చదవాలి చెప్పనా? నిష్కల్మషమైనదిగా ఉండాలి, కల్మషం ఉండకూడదు. ఆ టైంలో ఎంత కల్మషం లేనిది ఈ అమలకులందరూ తయారవుతారండి. ఆ టైంలో తయారై ఏం చేస్తారు? కిటికీల్లోంచి చూస్తారు, మంచాల కింద నుంచి చూస్తారు, ఆ రంగులు చల్లుతారు, ఈ రంగులు, వీళ్ళందరూ కరెంట్ ఇటేలండి. వీళ్ళందరికీ ఆ పనిని అడుగుతున్నాను. ఆ గదిలోనికి పానుపు అనేది ఒక పవిత్రమైన కార్యం, దేవుడు ఏర్పరిచినది. వివాహం తర్వాత దేవుడిచ్చిన అతిపెద్ద బహుమానాల్లో బహుమానం ఏంటో తెలుసా? ఒకరినొకరు పూర్తిగా సమర్పించుకోవడం. అలాంటి టైంలో ఏం చేయాలండి? సంఘ పెద్దలు, సంఘ నాయకులు ఎవరైతే ఉన్నారో సంఘం అంతా ఆ గుమ్మానికి వెలుపల మాత్రమే ఉండి వాళ్ళ మీద చేతులుంచి ప్రార్థన చేసి, దేవుడు మీ సంసారాన్ని మరింత పవిత్రపరచును గాకని వాళ్ళని దీవించాలి. బూతులు మాట్లాడి, పనికి మాలిన పాటలు పాడి, చెత్త చెదారాలన్నీ మాట్లాడి, ఇలా డబల్ మీనింగ్ మాట్లాడితే నేను మళ్ళీ అడుగుతున్నాను, వాళ్ళని కల్మషం చేసి, నిష్కల్మషంగా ఉండాల్సిన వాళ్ళని కల్మషం చేసి పాడేస్తారు. బైబిల్ సెలవిస్తుంది చూడండి, వివాహం ఎప్పుడు ఘనమైనదంటే నీ లైఫ్ పార్ట్నర్కి మాత్రమే నువ్వు ఇంపార్టెంట్ ఇచ్చినప్పుడు. వివాహం ఎప్పుడు ఘనమైనదంటే నెక్స్ట్ ఆ పానుపు విషయంలో ఆయనకి మాత్రమే, ఆమెకు మాత్రమే స్థానం ఇచ్చినప్పుడు. ఎప్పుడైతే ఈ కమిట్మెంట్ కొనసాగిస్తారో, కిందకి చెప్తున్నాడు, దీన్ని ఎప్పుడైతే కొనసాగిస్తాడో దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేస్తాడు. కాదని ఆ స్థానాన్ని వేరొకరికి ఇస్తే మీరు సంసారాలు అవరంట. ఏమవుతారు చెప్పండి? వేశ్య సాంగులు అవుతారట. సంసారాలు అవరట. ఏమవుతారు? వ్యభిచారులు అవుతారట. అంటే పానుపుని కలంకపరిచిన వారిని దేవుడు ఏం చేస్తాడట? నెక్స్ట్ వర్డ్ రాస్తాడు, తీర్పు తీరుస్తాడు. ఇంకొక మాట ముడిపెట్టాడు చూడండి, ధనాపేక్ష లేని వారై ఉండండి, నీకు కలిగిన వాటితో తుప్పు. అంటే చాలా కాపురాలు పాడవడానికి, పాన్పు కల్మషం అయిపోవడానికి, లేదా ఈ కుటుంబాలు ఎడబాటు రావడానికి కారణాలు ఏంటో చెప్పిన? ధనాపేక్ష. అంటే ధనాపేక్ష వల్ల కాపురాలు పాడవుతాయి. భర్త ఎక్కడో ఉండి కష్టపడతాడు, భార్య ఎక్కడో ఉండి కష్టపడతారు, వీళ్ళిద్దరు కలిసి ఉండరు. వీళ్ళెంత దూరం జరిగిపోవడానికి ఏ ఆశ చెప్పండి? ధనాపేక్ష. వీళ్ళ పాన్పులు కలంకం అవడానికి కారణం ఏంటి చెప్పండి? ధనాపేక్ష. వీళ్ళ ఉద్యోగాల పేరుతో ఎక్కడికో పోతే, నేను మళ్ళీ చెప్తున్నానండి, ప్రవక్తలు లేరు, నీతిమంతులు లేరు, ఏ భేదం లేదు, అందరూ చెప్పండి పతనమైన హృదయంతో పాపం చేయడానికి సిద్ధమైన వారే. లేదు మా ఆయన అలాంటోడు కాదు, మా ఆవిడ అలాంటిది కాదు, అంత లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, అంత లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, దూరం మంచిది కాదు. మీరు 100 రూపాయలు తెచ్చుకున్న దగ్గర ఉండండి, మీరు సాయంత్రానికి 1000 తెచ్చుకున్న దగ్గర ఉండండి. సాయంత్రం అయ్యేసరికి లేదా రోజులో మీరు కలుసుకోవాలి, మీరిద్దరు కలిసే ఉండాలి. మీరు ఖచ్చితంగా ఎక్కడో నేను వారానికి ఒకసారి వస్తాను, అప్పుడు మాత్రం మన రెస్టారెంట్లో కలుద్దామంటే బైబిల్ చెప్తుంది ధనాపేక్ష సమస్త కీడులకు మూలమవుతుంది. చాలామంది మీరు, నేను గమనిస్తున్నానండి, చాలామంది మీరు చూడండి, ఎక్కడికో పోతారు డబ్బులు సంపాదించడానికి, ఇక్కడ ఉంటారు, ఎక్కడికో పోతారు డబ్బులు మళ్ళీ ఇక్కడికి వస్తారు. ఈ లోపల వాళ్ళు కుదురుగా ఉంటారు అనుకుంటున్నారా? చేయాల్సిన నష్టాలు చేస్తారు. సాతానుగాడు వాక్యం లేని వారిని ఖచ్చితంగా పట్టుకుంటుంది. బైబిల్ చెప్తుంది, వివాహం విషయంలో జాగ్రత్తగా ఉండు, పానుపు విషయంలో జాగ్రత్తగా ఉండు. ఆ వడంబడిక అనే జీవిత భాగస్వామితో తప్ప ఇంకెవ్వరికి వడంబడిక చేయకు. ఎప్పుడైతే నువ్వు ఈ కమిట్మెంట్ కలిగి ఉంటావో బైబిల్ చెప్తుంది, నిన్ను ఏమాత్రం విడువను, నిన్ను ఎడబాయనని ఆయన చెప్తాడు. అంటే నువ్వు ఫైనాన్షియల్గా బాగుండాలి అంటే ముందు నా ఎదుట బాగుండు, నీకు డబ్బులు ఎలా ఇవ్వాలో నేను ఇస్తానంటాడు. మీ కాపురానికి ఆర్థిక పరిస్థితులు ఎలా సమస్తము సమకూర్చి జరిగించాలో నేను చెప్తాను. సంపాదన పేరుతో భర్త ఒక దిక్కున, భార్య ఒక దిక్కున ఉన్నారో, నేను మళ్ళీ చెప్తున్నాను, అనేక మంది పెద్ద పెద్ద ఉద్యోగాల పేరు మీద ఉద్యోగాలు చేస్తూ చెప్పుకోలేనంత చెడ్డ పనుల్లో కూరుకుపోయారు. ఇప్పుడు కేవలం ఉద్యోగాల కొరకు, కేవలం డబ్బుల కొరకు. మెజారిటీ 10% మంచి వాళ్ళు ఉన్నారు, మెజారిటీ
జరిగే మిస్టేక్స్ అన్నీ ఈ జీతబత్యాల కొరకే కాపరలు పాడైపోతున్నాయి. అక్కడే ఆ కొలికి దగ్గర ఎవరో ఒకరి దగ్గర మాట్లాడుతుంటాడు, లేదా ఆ కొలికి దగ్గర ఎవరో ఒకరి దగ్గర మాట్లాడుతూ ఉంటుంది, నష్టాలు జరుగుతాయి. బైబిల్ చెప్తుంది, నువ్వు వివాహం విషయంలో ఘనంగుండు, పాన్పు విషయంలో నమ్మకంగుండు, నిన్ను ఏమాత్రం విడువను ఎడబాయినని ఆయన చెప్తున్నాడు. ప్రభువే నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రులు నాకేం చేయగలడని అప్పుడు ఒక యజమానుడు అనగలడట. ఒక యజమానుడు బయటికి పోయి నా భార్య ఎలా ఉందో ఏంటంటే భయపడ్డు, ఎందుకంటే నా దేవుడే నాకు సహాయకుడు. అబ్రహాము గారి భార్యని వేరొకటి తీసుకెళ్ళాడు ఫరోగాడు. దేవుడు ఏమన్నాడు? ఫరోకి వార్నింగ్ ఇచ్చాడు, తెల్లారేసరికి ఆవిడ పంపించలేదో నువ్వు ఆయన కాపురంలో అడుగెడితే నీ కాపురంలో నేను అడుగెడతా అన్నాడు. వ్యాధుల చేత మొత్తేశాడు. దేవుడిని నమ్ముకున్న అబ్రహాము, దేవుడిని నమ్ముకున్న కుమారుడు గనక తన భార్య మీద పొరుగోడు కన్నేస్తే ఎవరు ఫైర్ అయ్యారు చెప్పండి? అది గుర్తుపెట్టుకోండి, ఆయనే సహాయకుడు. నా భర్త బయటికి వెళ్ళాడు, నిన్న 5:30కి వచ్చేసాడు, ఇవాళ 7:30 అయింది, ఇంక ఇంటికి రాలేదు, ఏం చేస్తున్నాడు ఏంటంటే టెన్షన్ అవ్వకు. నువ్వు దేవుడిని నమ్ముకున్న బిడ్డవైతాడు, ఎదవేసలు ఎత్తే మక్కులు ఎరగొడేస్తాడు. గుర్తుపెట్టుకో, ఆడి పనికి మన పనులు చేశాడో నీ విలువేంటో తెలిసేలా చేస్తాడు. ఎందుకంటే దావీదుల్నే వదలనోడు దేవుడు. నీ యజమానుడు తప్పు చేస్తే వదలడా కాకపోతే ఖచ్చితంగా రోడ్డుకి ఏడుస్తాడు, ఖచ్చితంగా ఏడుస్తాడు. ఆయన అది చెప్తున్నాడు, ప్రభువే నాకు సహాయకుడు, నేను భయపడను, నరులు నా కాపరాన్ని కానీ నా జీవితాన్ని కానీ నా యొక్క నిబంధతను ఎవ్వడు ఏమీ చేయలేదు. ఆయనే నాకు సహాయకుడు. ఆయన చెప్తున్నాడు, ఆయన భరోసా ఇచ్చాడు, నిన్ను ఏమాత్రం విడువను ఎడబాయనని ఆయన చెప్పుచున్నాడు కదా, ఆ భరోసా ఇచ్చాడు. సామెతల గ్రంథంలో ఏం జరుగుతుందో మనం చూసాం. ఆమె డబ్బుతో సుఖంతో భర్త నమ్మకాన్ని మోసం చేసింది. ఆ కుర్రగోడు పొరుగువారి కాపురమాన్ని మర్చిపోయి పొరుగువారి కాపురాల్లో వాడు కాళ్ళు పెట్టడం స్టార్ట్ చేశాడు. చివరికి వాడికి సంభవించింది ఏంటో తెలుసా? వధకి పశువు సిద్ధపడినట్టు సిద్ధపడి మరణానికి పోయాడు. మరణంతో ఆగిపోయాడా? ఇక్కడ పతనమైపోయాడు. చెప్పండి, చనిపోయిన తర్వాత కూడా పాతాళానికి పోయాడు. నేను ముగించేస్తున్నాను. ఈ దాంపత్య జీవితాలు ఎవరైతే మీరు జాగ్రత్త కలిగి జీవిస్తారో మీ కోట్ల రూపాయలు దేవుడు ఇస్తాడు నేను చెప్పను, కానీ ఉన్న దానిలో మీకు తృప్తిస్తాడు, ఉన్న దాంట్లో నెమ్మదిస్తాడు. ఒకరి ధర్మాలు ఒకరు ఇవి దేవుడు ఏర్పరిచినవని మీరు జాగ్రత్త కలిగి జరిగిస్తే దేవుడు ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఎడవడు, ఎడబాయుడు. నేను ముగించే ముందు ఒక మాట అడుగుతున్నాను. ఒకవేళ మీ మధ్య ఏమన్నా అనుమానాలు ఉంటే, మీ మధ్య భయంకరమైన అనుమానాలు చావు గొరవడం వరకు వెళితే మీరు దేవుని పట్టుకుని ఏలాడండి, దేవుని పట్టుకుని బతిమలాడండి. దేవుడే అర్థమయ్యే హృదయాన్ని నీ జీవిత భాగస్వామికి ఇస్తాడు. ఎందుకో చెప్పిన, ఎప్పుడైనా కొన్నిసార్లు మనం తప్పులు చేయకపోయినా మన మీద నిందలు పడతాయి. అలా టైంలో మనం వివరించాల్సిన అవసరం లేదండి. దేవుడు ఖచ్చితంగా ఎదుటివారు నిందించే వారికి అర్థమయ్యేలా చేస్తాడు. ఒక ఉదాహరణ చెప్తాను. మన క్రిస్మస్ టైంలో చదువుకుంటాం మరియమ్మ జీవితాన్ని. మరియమ్మ పెళ్ళి కాకుండానే గర్భవతి అయింది. పెళ్ళి కాకుండానే గర్భవతి అయితే ఇప్పుడు తన భర్తకి ఎవరు వివరిస్తారండి? ఆవిడ వెళ్ళి ఎవరిస్తే ఎవడైనా నమ్ముతారు? నమ్మే అవకాశం ఉందా? డౌటే. స్నేహితులు చెప్తే నమ్ముతారా? డౌటే. ఆయన ఎవరు చెప్తే నమ్ముతారు? ఎవరు చెప్పినా డౌటే. అందుకే ఆమె భక్తికి, ఆమె నమ్మకత్వానికి తన భర్తకి వివరణ ఇచ్చింది ఎవరు తెలుసా? దేవుడే ఇచ్చాడు. గుర్తుపెట్టు, దేవుడే వివరణ ఇచ్చాడు. తన చక్కటి కాపురం విడిపోయారు, మ్యాక్సిమం విడిపోయారు, 99% విడిపోయారు. ఇక మళ్ళీ ఈమె ముఖం చూడకూడదు, ఆమెను వదిలేయాలని డిసైడ్ అయ్యాడు. ఎవరు? యోసేపు గారు. కానీ చూడండి, దేవుడు ఇద్దరు స్వచ్ఛంగా ఉన్న వాళ్ళు విడిపోతానంటే దేవుడు కలగజేసుకుంటాడు. దేవుని పట్టుకుని ఏలాడుతున్న భక్తి కలిగిన వారు విడిపోతాంటే దేవుడు మధ్యలోకి వస్తాడు, వాళ్ళిద్దరిని సమాధానపరుస్తాడు. సొలొమోను అదే చెప్తాడు, నా కుమారుడా అలాంటి పనులు చేయకు, యెహోవా యందలి జ్ఞానం నేర్చుకో, ఆ జ్ఞానాన్ని చెల్లి అని చెప్పు, ఆ జ్ఞానాన్ని ప్రేయసి అని చెప్పు. ఆ జ్ఞానంతో ఎప్పుడైతే నువ్వు స్నేహం చేస్తావో దేవుడు నిన్ను విడవడు, ఎడబాయడు. ఈ జ్ఞానాన్ని నువ్వు ఎప్పుడైతే సంపాదించుకుంటావో, ఇలాంటి భయంకరమైన కోరికలు నీ మీదకి ఎగపాకినప్పుడు అక్కడి నుంచి పారిపో. ఎప్పుడైతే పారిపోయి దేవుని పట్టుకుంటావో ఆ పారిపోయిన అటు నుంచి అంటే ఇంకా అలా పారిపోతానే వెళ్ళిపోకు. మంచి సహవాసం వెతుక్కో. దేవుని యొక్క పిల్లలు ఎక్కడున్నారు చూడు, ప్రార్థన చేయి, బైబిల్ చదువు,
వాళ్ళతో కలిసి ఉండు. ఎప్పుడైతే ఈ విషయాలు నువ్వు మమేకమై ఉంటావో దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు, యోసేపుని హెచ్చించిన దేవుడు ఇలాంటి నీతికి పడి నిలబడిన ప్రతి ఒక్కరిని హెచ్చిస్తాడు. ఆ రోజు నిందలేసి నిలబెట్టారు యోసేపుని. అదే దేశంలో యోసేపు మళ్ళీ చెప్పండి రథం మీద ఊరేగుతుంటే అదే నిందలేసిన బ్యాచ్ దగ్గరకు వచ్చి చెప్పండి చేతులు కట్టుకుని నిలబడి తప్పైపోయిందా అన్నట్టు చూశారు. దేవుడు ఎలాంటి చెప్పిన, మనం నీతికి పడి నిలబడితే, దేవుడికి పడి నిలబడితే మన కాపరాలని ఆర్థికంగా బాగు చేస్తాడు, ఆరోగ్యంలో బాగు చేస్తాడు, ఫైనాన్స్గా ఏవైతే ఫ్యామిలీ ఏదైతే చిల్డ్రన్స్ ఏవైతున్నావో అన్ని విషయాల్లో ఆయన బాగుపరుస్తాడు. దేవుడు మనకు మంచి భవిష్యత్తు ఇస్తాడు. లేదు నేను ఎవ్వరికి తెలియదు, నేను చేసే తప్పులు చాలా తెలివిగా నేను చేస్తున్నానంటే పిల్లి ఇలాగా అనుకుంటుందంట. తెపోలాలో తల ముంచి ఎవ్వరు చూడలేదు అనుకుంటున్నారు, కానీ చూడాల్సిన చూస్తారు. ఏదో ఒక రోజు నడ్డి చెప్పండి ఎరగొడతారు. బైబిల్ చెప్పింది, ఎవరి కంట పడకూడదు అనుకుంటా ఖచ్చితంగా వాళ్ళ కంట పడతాం. చాలామంది చెల్లెళ్ళు ఉన్నారు, మీకు ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. బయటికి వెళ్ళినప్పుడు పెద్దలు చెప్తారు, బయటికి వెళ్ళినప్పుడు జాగ్రత్త అమ్మ, ఇంటికి వచ్చినప్పుడు జాగ్రత్త అమ్మ, బయటికి పోయినప్పుడు జాగ్రత్త, ఇంటికి వచ్చినప్పుడు జాగ్రత్త అని చెప్తుంటారు. వీళ్ళు చెప్తుంటే మనకు నసలాగా ఉంటుంది, మనకు పెద్దలు చెప్తుంటే ఇలాంటి సంగతులు చెప్తుంటే మనకు గిల్ట్లా ఉంటుంది. కానీ వాళ్ళు చెప్తున్న వాస్తవం, బయటికి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు జాగ్రత్త. ఈ చదువులు అయిపోయిన తర్వాత ఈ పార్టీలు పెడతారు, ఫేర్లనోలి పార్టీలు తెలుసు కదా, ఫేర్ అవర్. ఈ పార్టీలు పెట్టినప్పుడు ఇలా పార్టీలు పెట్టుకుని ఈ మధ్య ఈ గెట్టగదర్ పార్టీలు ఇవన్నీ పెడుతున్నారు. ఈ పెట్టిన వాళ్ళు కుదురుండరండి. ఈ పార్టీలు పెట్టుకుని ఇది స్టడీ లైఫ్ కనుక. ఇందాక ఉదయం ఒక వీడియో చూశాను, ఆవిడ ఏదేదో మాట్లాడుతుంది, రకరకాల 10th క్లాస్ అమ్మాయి మాట్లాడుతుంది. ఆ మాట ఆ పిక్స్ అన్నీ తీసి వాళ్ళు ఫేస్బుక్లో పెడుతున్నారు. రేపొద్దున ఏదో ఇంటికి పెళ్ళి అవుద్ది, ఆ పెళ్ళి అయిన తర్వాత ఫేస్బుక్లో పెట్టారన్న సంగతి మర్చిపోతారు. ఫ్రెండ్ ఫొటోస్ అన్నీ ఫేస్బుక్లో పెడతారు, ఇన్స్టాగ్రామ్లో పెడతారు, మర్చిపోతారు. జరిగిన విషయం చెప్తున్నాను నేను. ఒకరోజు ఎవడు చూడకూడదు ఆడే చూస్తాడు ఆ ఫోటో. ఎవడు చెప్పండి, అది జీకే బిట్, అది చెప్పండి. చూస్తాడు, ఖచ్చితంగా చూస్తాడు. చూసి అడుగుతాడు. ఏమని అడుగుతాడు? ఫోటోలు దిగకూడదండి. అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను, ఫోటోలు దిగకూడదు. ఆడపిల్ల ఎంత రహస్యంగా ఉంటే అంత గౌరవం. దిగారు, ఫోటోలు పెట్టారు. ఆడు అడిగాడు, చాలా సింపుల్గా అడుగుతాడు. ముందు ఎవరు వీళ్ళెవరు అని అడిగాడు. అడిగితే ఇది సౌమ్య, ఇది సంగీత, ఇది అది, ఇది అని చెప్పాడు. మరి ఈ టైప్ బాయ్స్ ఉన్నారుగా, వీడెవడు? వీడి సతీష్, వాడు అది, వీడి ఇదే అని చెప్పారు. మరి ఈడెవడు? ఫ్రెండు అని చెప్పాడు, పేరు చెప్పింది. నెక్స్ట్ అడిగాడు, వాడెవడు అన్నాడు. ఫ్రెండు. నెక్స్ట్ ఫోటో చూపించాడు, ఈడెవడు? మళ్ళీ దగ్గరగా ఉన్నాడు. ఫ్రెండ్ అని చెప్పి అప్పుడు అడిగాడు, ఆడెవడు అన్నాడు. ఆడెవడు అని గట్టిగా అడిగాడు. ఫ్రెండ్ అండి అంది. ఫ్రెండ్ అంటే ఫ్రెండే. ఫ్రెండ్ అంటే అని అడిగింది. ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ అని లాగా ఒకటి కొట్టాడు. చాలా సీరియస్ అయ్యాడు. ఫ్రెండ్ అంటే ఓ మాట తిరిగేసి అడిగాడు, ఆడవాళ్ళు చచ్చిపోయారని మగవాళ్ళు ఫ్రెండ్స్ అని కానీ అడిగాడు. ఈ కేసు కట్టారు, డిఎస్పీ ఆఫీస్కి వచ్చింది. ఆ కేసులో ఆ రోజు ఆ చెల్లి ఏడుస్తున్న ఏడిపోయింది తెలుసా? అయ్యో, ఆ రోజు నేను అనవసరంగా ఫోటో దిగాను, మా అమ్మ వాళ్ళు చెప్పిన మాట వినకుండా ఫ్రెండ్సే కదా అని ఫోటో దిగాను. ఈ ఫోటోలో ఏమీ లేదు. ఆయనకు అనుమానం వచ్చింది. ఆయనకు ఫ్రెండ్ అని చెప్పినా ఎంత వివరించినా వినలేదు. ఈ ఒక్క ఫోటో తన కాపరాన్ని పాడు చేసింది. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను గమనించండి. జాగ్రత్త అని పెద్దోళ్ళు చెప్తారు, జాగ్రత్త అని సేవకులు చెప్తారు, జాగ్రత్త అని సంఘ పెద్దలు చెప్తారు, జాగ్రత్త అని లాంటి సభల్లో చెప్తారు, జాగ్రత్తగా ఉండని చెప్తారు. ఈ జాగ్రత్త చెప్పినప్పుడు మనకు సోది చెప్పినట్టు ఉంటుంది. ఒకరోజు జరగాల్సిన నష్టం జరుగుతుంది. అదే ఇక చివరి దెబ్బ. ఇక మళ్ళీ ఇంకెప్పటికీ లేవరు. ఇక మళ్ళీ ఆ తప్పుని కవర్ చేద్దామంటే ఇక జరగదు, ఇక అయిపోయింది. ఇక ఆ నష్టం పోడ్చలేనిది. అట్టి వారికి ఎన్ని బహుమానాలు ఇచ్చినను చెప్పండి శాంతింప చేయలేమంట. వివరణ ఇచ్చినా శాంతింప చేయలేము. ఒకవేళ భర్తనైనా శాంతింప చేయొచ్చు, భార్యనైనా శాంతింప చేయొచ్చేమో, కానీ ఆ దేవుడే తప్పు పడితే నేను మళ్ళీ అడుగుతున్నాను, ఆయనకి ఏ బలులు ఇచ్చి ఆయన్ని సమాధానపరచగలను చెప్పు.
సొలొమోనైనా ఈరోజు చూడ్డేమో కానీ ఇప్పుడు పరలోకమందున్న ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చూస్తున్నారు. ఎవరెవరు ఏం చేస్తున్నారు చూస్తున్నారు. ఇచ్చిన దేహాన్ని ఆయన గమనిస్తున్నాడు. తాగుతున్నవాడిని చూస్తాడు, తిరుగుతున్నవాడిని చూస్తాడు, సిగరెట్లు కాస్తున్న చూస్తున్నాడు, సంసారంలో ఉన్న వారిని చూస్తాడు, సంఘానికి వచ్చిన వారిని చూస్తాడు, అందరినీ చూస్తాడు. చూసి సెలవిస్తాడు, 3 ఏండ్ల నుండి చూస్తున్న ఈ మొక్క ఫలింపని ఎళ్ళ తీసి పారవేయమని చెప్పి. జాగ్రత్త, నేను ముగిస్తున్నాను. సామెతల్లో సొలొమోను చూసాడు, ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చూస్తున్నాడు. మారని వారు ఎననొల్లని వారు ఒకరోజు హఠాత్తుగా మరణమవుతారు. మారు మనసు వైపుగా నడిచిన వారికి దేవుడు అన్నాడు, నిన్ను విడవను ఎడబాయను, ఎల్లకాలము నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాను. యోసేపును మాత్రమే కాదు, పిల్లలను దీవించాడు. ఈరోజు నువ్వు నీతికి నిలబడు, ఇక్కడితో వదిలేడు, నీ పిల్లల వరకు దేవుడు నిన్ను దీవిస్తాడు. ఎదుటోళ్ళు చూసి మనల్ని అసూయ పడేంతగా దేవుడు మనల్ని దీవిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ తండ్రి, ఈ సంగతులు ఎవరికైతే అర్థమయ్యాయో నాకు తెలియదు కానీ తండ్రి, మీ విలువైన సంగతులు తండ్రి మాకు అందించారు. ప్రతి ఊరిలో జరుగుతున్న ఇవే తండ్రి. ఏ ఊరు వెళ్ళినా తండ్రి, ఒకప్పుడు పట్టణాలే పాడయ్యాయి అని చెప్పుకున్నాం దేవా, పల్లె ప్రాంతాల వరకు కుటుంబాలు పాడైపోయాయి తండ్రి. ఇలాంటి విషయాలు మాట్లాడుతున్న వారిని తండ్రి తప్పుబట్టే వ్యక్తులు ఉన్నారు, కానీ ఇలాంటి తప్పులు వెలుగెత్తి చెప్పేవారు తండ్రి కరువైపోయారు తండ్రి. ఈ మాటలు వాస్తవం తండ్రి. 3000 సంవత్సరాల క్రితం సమాజం ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది దేవా. 3000 సంవత్సరాల క్రితం సమాజం ఎలా దిగజారిపోయిందో ఇప్పుడు అలాగే దిగజారిపోయింది తండ్రి. ఆ రోజు సొలొమోను చూశాడు, ఈరోజు మీరు చూస్తున్నారు. సంసారాలను పాడు చేసిన వారిని మీరు ఊరుకోరు, దేహాన్ని చెరుపు వారిని తండ్రి మీరు ఊరుకోరు. తన ఆలయాన్ని పాడు చేసిన వారిని ఖచ్చితంగా మీరు పాడు చేస్తానని సెలవిచ్చారు. ఆ జాబితాలో మేము ఎప్పటికీ ఉండకూడదు తండ్రి. ఏ విషయంలో నష్టపోయినా తండ్రి మిమ్మల్ని బతిమాలి మేము క్షమాపణ కోరొచ్చేమో, కానీ మా దేహాన్ని పాడు చేసుకునే విషయాలు తండ్రి, మమ్మల్ని మేము నాశనం చేసుకుంటే ఇక్కడ నష్టపోతాం, రాబోతున్న జీవితంలో కూడా మేము నష్టపోతాం తండ్రి. నిన్నటి దినాన్ని మాట్లాడారు, ఈరోజు మాట్లాడారు తండ్రి. ఈ సంగతుల విషయంలో ఎవరైతే తండ్రి గ్రహించారో వారిని నిలబెట్టాడు తండ్రి. ఒకవేళ ఈరోజు వరకు ఎవరైనా తప్పులు చేసిన వారు ఉంటే వారిని క్షమించండి. రేపటి నుంచి నూతన జీవితాన్ని వారికి అనుగ్రహించండి. స్థానిక సంఘాన్ని, పెద్దలను, దైవజనులను మరింత కాచి కాపాడండి. మీ దయా కిరీటము తండ్రి ఎల్లవేళ్ళ వాళ్ళకు ఉంచండి. వారి సేవను మరింత తండ్రి మీరు విస్తరింప చేయండి. మేము తిరిగిపోచుండగా తండ్రి మాతో, మా అందరితో మీరు ఉంటారని కోరుతూ, రేపటి దినాన్ని మరొక ప్రాంతంలో మాట్లాడడానికి సమయాన్ని, సమయోచితమైన జ్ఞానమును మాకు దయచేస్తారని అర్థిస్తూ, పెద్దలందరినీ మీకు అప్పగిస్తూ, మమ్మల్ని శత్రులుగా భావించి మమ్మల్ని హేళన చేసి మా మీద చెడ్డ మాటలు పలికిన వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ తండ్రి మరింత దీవించి వారిని మారుస్తారని అర్థిస్తూ, క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.